విశ్వ వ్యవస్థలో కంటికి కానరాని సూక్ష్మ జీవులు మొదలుకొని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, నీటిలో ఇదే చేపలు, జీవమున్నవి, నిర్జీవమైనటువంటివి, ఇలా ఈ భూమండలంపై ఎన్నో మానవుడితో పాటు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మరి సమస్త సృష్టి రాసులన్నిటిలో కల్లా ఉన్నతమైనటువంటి గొప్ప జీవి, గొప్ప స్థానం ఎవరికి ఇచ్చాడండి? అలా మానవుడికి. ఈ రోజు ప్రపంచంలో మనిషి పుట్టుక గురించి ఎన్నో అపార్థాలు, అపోహలు, అభూత కల్పనలు ఉన్నాయి. ఈ రోజు మనిషి ఎలా పుట్టించబడ్డాడంటే ఎన్నో అపోహలు సమాజంలో ఉన్నాయి. మనిషి కోటి నుండి వచ్చాడండి అని చెబుతున్నారు ఒక వర్గం. మరికొంతమంది మానవుడు జన్మతః పాపంతో పుట్టించబడ్డాడండి అని మరికొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది మానవుడు దేవుడి యొక్క ముఖం నుంచి, దేవుడి యొక్క కాళ్ళ నుంచి, దేవుడి యొక్క శరీర భాగాల నుంచి పుట్టించబడ్డాడండి అని మరికొంతమంది అంటున్నారు. ఇక మరికొంతమంది మానవుడికి 7 జన్మలు ఉన్నాయండి, ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మనిషిగా పుడతాము, లేకపోతే చెడు పనులు చేస్తే వచ్చే జన్మలో జంతువుగా పుడతామండి అని మరికొంతమంది చెబుతున్నారు. మరి నిజంగా మానవుడు కోటి నుండి పుట్టించబడ్డాడా, పాపంతో పుట్టించబడ్డాడా, దేవుడి శరీర భాగాలతో పుట్టించబడ్డాడా? నిజంగా ఇన్ని జన్మలు 7 జన్మలు ఉన్నాయంటారా? రామ గ్రంథం అంటుంది లేదు లేదు. మానవుడు ఎలా పుట్టించబడ్డాడు? కుల్లుకుం బనీ ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ప్రపంచము మానవులారా, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, మీ అందరి తండ్రి ఆదాం. మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి అయినటువంటి ఆదామమ్మ సంతానం. మీరందరూ ఆదాం నుండి పుట్టించబడ్డాడు. కుల్లుకుం బనీ ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. మట్టితో పుట్టించబడ్డాడు. ఈ భూమండలంపై మానవ సృష్టి ఎలా ప్రారంభమైందండి? మట్టితో మొట్టమొదటి మానవుడైన ఆదాం పుట్టించబడ్డాడండి. ఈ సృష్టికి శ్రీకారం చుట్టబడింది ఎవరితో? ఈ రోజు ఉన్న అపోహ ప్రపంచంలో ఈ మానవ సృష్టికి శ్రీకారం చుట్టబడింది ఒక స్త్రీ అమ్మతో ఉంటారు. కాదండి. ఈ రోజు సైన్స్ పరంగానైనా, ఈ రోజు మెడికల్ పరంగానైనా, అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ పరంగా మనం చూసినట్లయితే ఈ భూమండలంపై మానవ సృష్టికి శ్రీకారం చుట్టబడింది స్త్రీతో కాదండి, పురుషుడితో. ఎలా? ఒకవేళ స్త్రీతో కనుక ఈ ప్రపంచ మానవ జాతి ప్రారంభమైతే, ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వాలంటే, వీర్యకణం కావాలి కదా, పురుషుడి యొక్క వీర్యకణం కావాలి కదా. మరి ఈ సృష్టి ఒక స్త్రీతో తయారైతే ఆ స్త్రీకి వీర్యకణం ఎక్కడ నుంచి వస్తుంది? ఈ సృష్టికి శ్రీకారం చుట్టింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం అలైహిస్సలాం వారితో. ఆది దంపతులైనటువంటి ఆదాం హవ్వతో ఈ సృష్టికి శ్రీకారం చుట్టబడింది. మనం మన తల్లిదండ్రులు పుట్టాము, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టారు, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టారు. ఇలా మొట్టమొదటికి వెళ్తే ఒకే తల్లిదండ్రులు ఆదాం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం. వారి నుండి ప్రపంచంలోని మానవ జాతి ఉనికిలోకి వచ్చిందండి. ఈ భూమండలంపైనటువంటి సమస్తం మనిషి కోసం. భూమి మన కోసమే, సూర్యుడు మన కోసమే, చంద్రుడు మన కోసమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మన కోసమైనప్పుడు మనం ఎవరి కోసం అండి? మన జీవితానికి ఏ పరమార్థం అంటూ లేదా? కేవలం వృధాగా పుట్టించబడ్డామా? అయహ్సబుల్ ఇన్సాను అయ్యుతరకు సుదా. ఓ మానవుడా, నీ జీవితానికి ఏ లెక్క లేదనుకుంటున్నావా? కేవలం టైం పాస్ కోసం పుట్టామా? లేదండి, మన జీవితానికి అంటూ కారణం ఉంది. ఎవరైతే మిమ్మల్ని మీ తల్లి గర్భంలో మీకు ప్రాణం పోసి ఈ లోకంలోకి పంపించాడు, ఎవరైతే భూమి ఆకాశాల మధ్య సమస్తాన్ని నీకోసం ఇచ్చాడు, ఆ సకల లోకాల ప్రభువైన అల్లాహ్ని గుర్తించి ఆయన చెప్పిన విధంగా ఆరాధన చేస్తూ మీలో మంచి పనులు ఎవరు చేస్తారా అని పరీక్షించడం కోసం ఈ లోకంలోకి పంపించాడు. जनाब नज़ीर अहमद दाई से गुजारिश करता हूँ कि वाय अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वमा खलक़तुल जिन्ना वल इंसा इल्ला लियअबुदून रब्bi इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहल्लुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्bi ज़िदनी इल्मा अल्लाहुम्मा रब्bi ज़िदनी इल्मा सुब्हानक ला इल्मा लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम. తిరస్కరించబడినటువంటి శైతానిక బారి నుండి అల్లాహ్కి సల్లబెట్టుకుంటూ
అనంత కరుణామయుడు అపార కృపాశయుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నిటిగా పరిగణించేవాడు, అమితంగా మానవులను కరుణించే కరుణాప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని అనన్యంగా ప్రేమించేవాడు, అమితంగా మానవులపై దయ చూపేటటువంటి కరుణాప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ అల్లాహ్ ఎత్తైన ఆకాశాన్ని నిలబెట్టాడు ఆధారాలు లేకుండా. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఆకాశం నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని సమస్త మానవులను మరియు జిన్నాతులను పుట్టించాడు ఆరాధించడం కోసం. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగోచరుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. ఆ అల్లాహ్ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళి కోసం, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని మానవుడి కోసం తారు చేసినటువంటి వాడు. ఆ అల్లాహ్ ఈ భూమండలంపై దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ధర్మాన్ని స్థాపించడానికి, మానవుడు మరిచినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి ప్రతి కాలంలోనూ ప్రతి జాతిలోనూ తన దైవ ప్రవక్తని ఈ లోకంలోకి ప్రవేశించేశాడు. ఆ ప్రవక్తలందరిపై మరి చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మరియు వెలుగుడలతో వర్షింపజేయగాక. ఆమీన్. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ యొక్క మహదనుగ్రహం చేత ఈరోజు ఇక్కడ ఇస్లాం ధార్మిక సందేశ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కేవలం ఒక మతాని కోసము లేదంటే ముస్లింల కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి సభ కాదండి. యావత్తు మానవాళి కోసం, అందరి కోసం ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులే. సోదరులారా, ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక సమావేశంలో నా యొక్క అంశం మానవ జీవిత రహస్యం ఏంటి, మానవ జీవిత రహస్యం ఏంటి అన్నటువంటి అంశం గురించి ఇన్షాల్లా ఖురాన్ సహీహ్ హదీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మహోత్కృష్టమైనటువంటి ఈ విశ్వ వ్యవస్థలో కంటికి కానరాని సూక్ష్మ జీవులు మొదలుకొని ఈ సృష్టిలో అనేకం ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, కుల్కలు, తోకచుక్కలు, అనేక సమస్త మానవులు మరియు మానవుడితో పాటు ఆకాశంలో ఎగిరే పక్షులు, నీటిలో ఇదే చేపలు, అడవిలోని జంతువులు, ఆకాశంలోని నక్షత్రాలు, ఇలా ఈ భూమండలంపై మానవుడితో పాటు అనేక సమస్త జీవరాశులు, జీవమున్నవి, నిర్జీవమైనటువంటివి ఎన్నో మానవుడితో పాటు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మరి ఈ మహోత్కృష్టమైనటువంటి విశ్వ వ్యవస్థలో సమస్త సృష్టి రాసులన్నిటిలో కల్లా ఉన్నతమైనటువంటి గొప్ప జీవి, గొప్ప స్థానం ఎవరికి ఇచ్చాడండి? అల్లా మానవుడికి. లకద ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. మానవుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త జీవరాశులన్నిటికల్లా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించాడు. లకద ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్, ఉన్నతమైన స్థానంలో మనిషిని ఉంచాడండి. కానీ ఈరోజు మనిషి ఆలోచించండి, ఈరోజు మనిషి శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో పురోగతిని సాధించాడు. రాతి యుగం నుండి రాకెట్ యుగంలో ప్రవేశిస్తున్నాడు. ఎటు చూసిన టెక్నాలజీ యుగంలో ఉన్నాడు. ఆ టెక్నాలజీలో ఏఐ కూడా వచ్చేసాడు. ఇంత అభివృద్ధి సాధించినటువంటి ఈ మానవుడు, ఇంత తెలివితేటలు కలిగినటువంటి ఈ మానవుడు అన్నిటిపై పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అంతరిక్షంలో ఎన్నో విషయాలను కనిపెడుతున్నాడండి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే మానవుడు తాను దేనికోసం పుట్టించబడ్డాడు, తన జీవితమైనటువంటి పరమార్థం ఏంటో, తాను ఏ లక్ష్యం కోసం ఈ లోకంలోకి పంపించబడ్డాడు అన్న విషయాన్ని మాత్రం కనిపెట్టడం లేదు. ఈరోజు చూడండి, మనిషి జీవితం ఒక రహస్యం అండి. ఈరోజు మానవుడు ఎలా పుట్టించబడ్డాడు, మానవుడు ఎలా ఈ ప్రపంచంలోకి వచ్చాడు, మానవుడు ఎలా పుట్టించబడ్డాడు అన్న విషయాన్ని పరిశీలిస్తే ఈ రోజు ప్రపంచంలో మనిషి పుట్టుక గురించి ఎన్నో అపార్థాలు, అపోహలు, అభూత కల్పనలు ఉన్నాయి. ఈరోజు మనిషి ఎలా పుట్టించబడ్డాడంటే ఎన్నో అపోహలు సమాజంలో ఉన్నాయి. ఒకటి, మానవుడు ఎలా పుట్టించబడ్డాడు అంటే సైన్స్ చెప్పే విషయం ఏంటి? మానవుడు కోతి నుండి పుట్టించబడ్డాడండి, మనిషి కోతి నుండి వచ్చాడండి అని చెబుతున్నారు ఒక వర్గం. మరికొంతమంది
మానవుడు జన్మతః పాపంతో పుట్టించబడ్డాడండి అని మరికొంతమంది చెప్తున్నారు. ఇక మరికొంతమంది మానవుడు దేవుడి యొక్క ముఖం నుంచి, దేవుడి యొక్క కాళ్ళ నుంచి, దేవుడి యొక్క శరీర భాగాల నుంచి పుట్టించబడ్డాడండి అని మరికొంతమంది అంటున్నారు. ఇక మరికొంతమంది మానవుడికి 7 జన్మలు ఉన్నాయండి, ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మనిషిగా పుడతాము, లేకపోతే చెడు పనులు చేస్తే వచ్చే జన్మలో జంతువుగా పుడతామండి అని మరికొంతమంది చెబుతున్నారు. మరి నిజంగా మానవుడు కోతి నుండి పుట్టించబడ్డాడా, పాపంతో పుట్టించబడ్డాడా, దేవుడి శరీర భాగాలతో పుట్టించబడ్డాడా? నిజంగా ఇన్ని జన్మలు 7 జన్మలు ఉన్నాయంటారా? మనిషి ప్రపంచంలో ఎందుకు పుట్టించబడ్డాడు? మనిషి ప్రపంచంలో వచ్చిన తరువాత ఎన్నో రకాల సమస్యలు, మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? మనిషి ఈ జీవితం అర్థం కాక ఎలా బ్రతకాలో తెలియక మధ్యస్థంగానే అర్ధాంతరంగానే ఆత్మహత్యకు ఎందుకు పాల్పడుతున్నాడు? మనిషి ఈ ప్రపంచంలో ఒక రోజులో ఎందుకు పుడుతున్నాడు? ఎందుకు మనిషి చనిపోతున్నాడు? ఈరోజు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన మానవుడు రాతి యుగం నుండి రాకెట్ యుగంలోకి వచ్చిన టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఉన్నప్పటికీ చనిపోయేటటువంటి మానవుడిని ఎందుకు బ్రతికించలేకపోతున్నారు? చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు? ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు మన జీవితంలో వస్తూ ఉంటాయండి. కానీ వీటన్నింటికి సరైనటువంటి సమాధానం కేవలం ఈ ప్రపంచంలో పురాణ గ్రంథం మాత్రమే చెబుతుంది. ఈరోజు చూడండి, మన పిల్లలు చదువుకుంటున్నారు. మన పిల్లలకి చదువు ఏదైతే ఉందో జ్ఞానం నేర్పించడం కోసం, ఏదైతే తెలియనటువంటి విషయాలు జ్ఞానం నేర్చుకోవడం కోసం మన పిల్లలు స్కూల్కి, కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు. మరి అలాంటి జ్ఞానం నేర్పించినటువంటి పాఠశాలలలో, విద్యాలయాలలో ఈరోజు మనిషి పుట్టుకకు సంబంధించి ఏ విషయాలు నేర్పబడుతున్నారండి? ఈరోజు చూడండి, అల్లాహు అక్బర్, మనిషి పుట్టుకని అవమానిస్తూ ఈరోజు మన పాఠ్య పుస్తకాల్లో, మన పిల్లలు చదువుకునే పుస్తకాలలో మనిషి ఎలా పుట్టించబడ్డాడని చెబుతుందండి చార్లెస్ డార్విన్ సిద్ధాంతం. మనిషి ఎలా పుట్టాడు? ఒక ప్రకృతి పరిశీలకుడు చార్లెస్ డార్విన్ అనేటటువంటి వ్యక్తి పరిసరాలని పరిశోధిస్తున్నప్పుడు, ఆయన నిమ్న స్థాయి జీవులను పరిశీలించినప్పుడు ఆ చిన్న జీవులు ఒక స్థాయి నుండి మరో స్థాయికి అభివృద్ధి చెందుతున్నాయి, ఒక స్థితి నుండి మరో స్థితికి మారటాన్ని చూసి, అదే విధంగా మనిషి కూడా చింపాంజీ నుండి తర్వాత కోతిగా, ఆ తర్వాత మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడండి. మనిషి ఆది మానవుడిగా చింపాంజీ నుండి, కోతి నుండి వచ్చాడండి అని ఈ రోజు మన పిల్లలు చదివే పుస్తకాలలో తెలియజేస్తున్నారు. దౌర్భాగ్యం. వాస్తవానికి మానవుడు మరి కోతి నుండి పుట్టించబడ్డాడా? ఖురాన్ గ్రంథం అంటుంది లేదు లేదు. మానవుడు ఎలా పుట్టించబడ్డాడు? అల్లాహు అక్బర్. చూడండి, మనిషికి ఎంత గొప్ప స్థానం అల్లాహ్ ఇచ్చాడంటే, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్నిటికంటే గొప్ప స్థానం అల్లాహ్ మనిషికి ఇచ్చాడండి. చూడండి, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, నీటిలో చేపలు ఎగురుతున్నాయి, అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. మనకంటే ఎత్తైన, మనకంటే బలమైన, మనకంటే ఎన్నో రకాలుగా దృఢమైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ వాటిని రోజు మనిషి కంట్రోల్ చేసి జూలో బంధిస్తున్నాడు. అవునా కదా? మనిషిని ఏ జంతువైనా జూలో పెట్టి బంధిస్తుందా మనల్ని? లేదు. మనిషే అన్ని జంతువులని, పక్షులని బంధించి జూలో పెడుతున్నాడు. ఎందుకని? వాటన్నిటిని కంట్రోల్ చేసేటటువంటి శక్తి, జ్ఞానం, విచక్షణ కేవలం మనిషికి మాత్రమే ప్రసాదించబడింది. ప్రపంచంలో ఏ జీవరాశికి అల్లాహ్ ఇవ్వలేదండి. కేవలం మానవుడైన మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచేది, చెడేది అని తెలుసుకుని విచక్షణ, జ్ఞానాన్ని ప్రసాదించాడు. మరి మానవుడు ఎలా పుట్టించబడ్డాడు? నిజంగా మానవుడు కోతి నుండి వచ్చాడా? లేదండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, కుల్లుకుం బనీ ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, ఓ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి సమస్త మానవులారా, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ప్రపంచంలో మానవులారా, యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, కుల్లుకుం బనీ ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. మీ అందరి తండ్రి ఆదం. మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి అయినటువంటి ఆదాము సంతానం. మీరందరూ ఆదాము నుండి పుట్టించబడ్డాడు. కుల్లుకుం బనీ ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. అలాంటి మానవుడు ఆదాం మట్టితో పుట్టించబడ్డాడు. అల్లాహు అక్బర్. ఈ భూమండలంపై మానవ సృష్టి ఎలా ప్రారంభమైందండి?
అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, అల్లాహు లదీ ఖలకస్ సమావాతి వల్ అర్దు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్. అల్లాహు లదీ ఖలకస్ సమావాతి వల్ అర్దు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్. వారానికి ఎన్ని రోజులండి? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 6 రోజుల గురించి తెలియజేస్తున్నారు. అల్లాహు లదీ ఖలకస్ సమావాతి వల్ అర్దు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్. ఆయన్ని అల్లాహ్ భూమిని ఆకాశాన్ని భూమి ఆకాశాలలో ఉన్నటువంటి సమస్తాన్ని 6 రోజుల్లో ఫీ సిత్తతి అయ్యామ్ 6 రోజుల్లో సృష్టించాడు. వారానికి 7 రోజులు, అందులో 6 రోజులు భూమి ఆకాశాలలో ఉన్నటువంటి సమస్తాన్ని అల్లాహ్ మనిషి కోసం పుట్టించాడు. సహీ ముస్లింలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమండలంపై మొట్టమొదటిగా శనివారం రోజున మట్టిని తయారు చేశాడు. ఈ భూమండలంపై ఎన్ని రకాల మట్టి నేలలైతే ఉన్నాయో, సహీ హదీస్ అండి, ఈ భూమండలంపై ఎన్ని రకాల మట్టి నేలైతే ఉందో అన్ని రకాల మట్టిని అల్లాహ్ శనివారం రోజున పుట్టించాడు, తయారు చేశాడు. ఆదివారం రోజున భూమిపై పర్వతాలను మేకులుగా పాతాడు. సోమవారం రోజున చెట్లని పుట్టించాడు. మంగళవారం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శ్రమతో కూడినటువంటి వస్తువులను పుట్టించాడు. బుధవారం రోజున కాంతిని పుట్టించాడు. గురువారం రోజున ఈ భూమిపై జంతువులను వ్యాప్తి చేశాడు. ఆ తర్వాత జుమా, పవిత్రమైనటువంటి జుమా శుక్రవారం రోజున అసర్ సమయాన చివరి సమయంలో చివరి సృష్టి అయినటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమ్ అలైహిస్సలాంని పుట్టించాడు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలకనాకుం మిన్ దకరిన్ వ ఉన్సా. మనందరి మొట్టమొదటి తండ్రి అయినటువంటి ఆదమ్ అలైహిస్సలాం వారిని, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమ్ అలైహిస్సలాం వారిని పవిత్రమైన జుమా రోజున అసర్ సమయాన చివరి సమయంలో చివరి సృష్టి అయిన మానవుడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతని పంపించి ఈ భూమండలంపై ఎన్ని రకాల మట్టి నేలలైతే ఉన్నాయో అన్ని రకాల మట్టి యొక్క నేలని తీసుకుని వాటన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మట్టిని బొమ్మగా చేసి పెంకు మాదిరిగా, ఎండిపోయినటువంటి పెంకు మాదిరిగా శబ్దం వచ్చే విధంగా ఎండిన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రమైనటువంటి జుమా రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదమ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ పుట్టించాడు. మట్టితో మొట్టమొదటి మానవుడైన ఆదమ్ పుట్టించబడ్డాడండి. ఈ సృష్టికి శ్రీకారం చుట్టబడింది ఎవరితో? ఈ రోజు ఉన్న అపోహ ప్రపంచంలో ఈ మానవ సృష్టికి శ్రీకారం చుట్టబడింది ఒక స్త్రీ అమ్మతో ఉంటారు. కాదండి. ఈ రోజు సైన్స్ పరంగానైనా, ఈ రోజు మెడికల్ పరంగానైనా, అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ పరంగా మనం చూసినట్లయితే ఈ భూమండలంపై మానవ సృష్టికి శ్రీకారం చుట్టబడింది స్త్రీతో కాదండి, పురుషుడితో. ఎలా? ఒకవేళ స్త్రీతో కనుక ఈ ప్రపంచ మానవ జాతి ప్రారంభమైతే, ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వాలంటే, ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వాలంటే వీర్యకణం కావాలి కదా, పురుషుడి యొక్క వీర్యకణం కావాలి కదా. మరి ఈ సృష్టి ఒక స్త్రీతో తయారైతే ఆ స్త్రీకి వీర్యకణం ఎక్కడి నుంచి వస్తుంది? అల్లాహ్ అక్బర్. ఈ సృష్టికి శ్రీకారం చుట్టింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమ్ అలైహిస్సలాం వారితో. అల్లాహ్ అక్బర్. ఆదమ్ అలైహిస్సలాం వారిని మొట్టమొదటి మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ మట్టితో పుట్టించాడు, జంతువుతో కాదండి. కోతి నుండి మానవుడు రాలా. మానవుడు దేనితో పుట్టించబడ్డాడు? మట్టితో. మట్టితో పుట్టించబడ్డాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మొట్టమొదటి మానవుడైన ఆదాంని మట్టితో పుట్టించాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదమ్ అలైహిస్సలాంని పుట్టించిన తర్వాత ప్రపంచంలో అన్ని రకాల వస్తువుల జ్ఞానాన్ని నేర్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుని పుట్టించిన తర్వాత అన్నిటికంటే ముందు జ్ఞానం నేర్పించాడు. ఎందుకని? ఈరోజు చూడండి, మానవుడిని పుట్టించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్ము, జ్ఞానం నేర్పించాడు. ఎందుకని? ఎందుకంటే మనం ఈ ప్రపంచం వచ్చిన తర్వాత అన్నిటికంటే ముందు వస్తువుల జ్ఞానం కావాలి. ఒకవేళ జ్ఞానం లేకపోతే ఈరోజు మన నిత్య జీవితంలో ఏ వస్తువులైతే వాడుతున్నామో, మన ఇంట్లో ఏ వస్తువులైతే ఉన్నాయో ఆ వస్తువులకి ఎవరు పేరు పెట్టారండి? ఈరోజు మనం తాగేటటువంటి, తినేటటువంటి వస్తువులకి ఎవరు పేరు నేర్పించాడు? మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మన తాత ముత్తాతలు కానీ, లేదంటే శాస్త్రవేత్తలు కానీ మనం వాడే వస్తువులకి పేరు తయారు చేయాలా? ఎవరు పెట్టారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుడిని పుట్టించి
ఆ మానవుడికి అన్ని వస్తువుల పేర్లు వాటి ఉపయోగాన్ని నేర్పించాడు. అల్లాహ్ అక్బర్. ఎందుకని? ఆ జ్ఞానం ఉంటేనే ప్రపంచంలో బ్రతకగలం కాబట్టి. అల్లాహ్ అన్ని వస్తువుల పేర్లు ఆ జ్ఞానాన్ని నేర్పించిన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం స్వర్గంలో నివసిస్తున్నప్పుడు, ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన వీపు నుండి, ఆయన వెన్నుముక నుంచి మొట్టమొదటి స్త్రీ అయినటువంటి హవ్వా అలైహిస్సలాంని సృష్టించారు. హవ్వా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుడు అలైహిస్సలాం ఆదం అలైహిస్సలాం వారి యొక్క వెన్నుముక నుంచి మొట్టమొదటి స్త్రీ పుట్టించబడింది. అల్లాహ్ అక్బర్. ఆ తర్వాత ఆదం అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాంకి అల్లాహ్ ఆజ్ఞాపించాడు. ఏమని? మీరు ప్రపంచంలో అన్ని అనుభవించండి, ఈ స్వర్గంలో అన్ని తినండి, అన్ని తాగండి, కానీ ఫలానా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి మాత్రం పోవద్దు అని అల్లాహ్ కండిషన్ పెట్టాడు. ఒక పరమార్థ నిమిత్తం, ఒక ఉద్దేశం నిమిత్తం మానవుడు ఈ ప్రపంచంలో పుట్టించబడ్డాడు. ఆ తర్వాత ఆదం అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం స్వర్గంలో నివసిస్తున్నప్పుడు ఆదం అలైహిస్సలాం వారి వీపు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయం దాకా ఈ భూమండలంపై ఎంతమంది మానవులైతే రావాలో వారి యొక్క ఆత్మని అల్లాహ్ పుట్టించాడు. మనందరి ఆత్మని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసి ఆత్మని తీసి బయటికి ఆత్మలోకంలో ఆలమి ఆర్వాహంలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి సమస్త మానవుల యొక్క ఆత్మల చేత ప్రమాణం చేయించుకున్నాడు. దీన్ని అలస్తు ప్రమాణం అంటారు. ఈరోజు చూడండి, మనిషి ఈ ప్రపంచంలో ఉండి ఈరోజు మనిషి ప్రపంచంలో తన జీవితం ఎలా గడపాలో అర్థం కావడంలో, జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు బాధలు వస్తున్నాయి? మనిషికి అర్థం కావడంలా. ఎందుకు అర్థం కావడంలా? ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కడ చూసినా కూడా వరదలు, తుఫానులు, భూకంపాలు చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కానీ విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఎందుకు ఈ జీవితం అర్థం కావడంలా? ఎందుకు ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు ఏమని? జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్ బిమా కసబత్ ఐదిన్ నాస్. ఈ రోజు ప్రపంచంలో ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మానవుడు తమ స్వతహాగా చేసిన కార్యాల ప్రతిఫలమే. మానవుడు ఈ భూమండలంపై చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైన తప్పు ఏమిటంటే, మానవుడు తమ తల్లి గర్భంలో ఎవరైతే తాగు చేశాడో, ఈ లోకంలోకి ఎవరైతే పంపించారో ఆయనని మరచిపోవడం. ఎందుకు మానవుడి ప్రపంచంలోకి వచ్చాడు? అల్లాహ్ తెలియజేస్తున్నాడు. మన ఆత్మని తీసిన తర్వాత ఆత్మాలోకంలో అల్లాహ్ ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఏమిటది? అలస్తు బి రబ్బికుం. ఏంటి? నేను మీ ప్రభువుని కానా, మీ స్వామిని కానా, మీ సృష్టికర్తను కానా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగాడు. ఎవరైతే సమస్త మానవ సృష్టికర్త ఉన్నాడో ఆయన మన ఆత్మల చేత ప్రమాణం చేయించుకున్నాడండి ఆత్మాలోకంలో. కాదు బల షహీదన వల్ల, ఎందుకు కాదు? నీవే కదా మన మొట్టమొదటి తండ్రి అయినటువంటి ఆదం అలైహిస్సలాంని పుట్టించావు, హవ్వా అలైహిస్సలాంని పుట్టించావు, నీవే కదా మా ఆత్మని పుట్టించావు. నీవు తప్ప మనలో ఆరాధకుడు ఎవరు ఉంటారల్లా, నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తాము అని ప్రమాణం వాగ్దానం చేస్తాము. చూడండి, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారిని, హవ్వా అలైహిస్సలాంని స్వర్గంలో అన్ని అనుభవించండి, మన ఒక చెట్టు వద్దకి పోవద్దని కండిషన్ పెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? శైతాన్ మానవుడి ఆగర్భ శత్రువుని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని పుట్టించిన తర్వాత ఆదాంకి అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. దైవ దూతలు ఆదాంని పుట్టించేటప్పుడు అల్లాహ్తో అడిగాడు ఏమని? అల్లాహ్, నిన్ను పొగడటానికి, నీ నామస్మరణ చేయడానికి, ఈ యొక్క ఆరాధన చేయడానికి కోటాను కోట్ల మంది దైవదూతలు మేము ఉన్నాము కదా, మనిషిని ఎందుకు పుట్టిస్తున్నావు? అల్లా రక్తపాతం సృష్టించేవాడిని ఎందుకు పుట్టిస్తున్నావు అని అడిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవన్నాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదాంని పుట్టించి అన్ని వస్తువుల పేర్లు నేర్పిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల ముందు ఆ వస్తువుల పేర్లు చెప్పమన్నాడు. వాళ్ళు ఏమన్నారు? సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా. వల్ల మాకు ఏ జ్ఞానం అయితే నేర్పించావో ఆ జ్ఞానం తప్ప మరే జ్ఞానం మాకు లేదల్లా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదాంకి ఆ వస్తువుల పేర్లు చెప్పమన్నప్పుడు ఆదం అలైహిస్సలాం ప్రతి వస్తువు యొక్క పేరుని చెప్పిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి ఏమన్నాడు? జ్ఞానానికి, ఇజ్జత్కి, జ్ఞానానికి అల్లాహ్ గౌరవాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఎవరికైతే జ్ఞానం ఉంటుందో
ఆ జ్ఞానానికి అల్లా గౌరవిస్తాడండి. ఈ రోజు మన ఆలింలైనా మన మౌసాకి మనం ఎందుకు గౌరవిస్తాం? వాళ్ళ జ్ఞానం, అల్హమ్దులిల్లాహ్ అలాంటి జ్ఞానం కాబట్టి. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం జ్ఞానానికి గౌరవార్థం నిమిత్తం ఆదం అలైహిస్సలాం ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త ఏదైతే దైవదూతల్ని, జిన్నాతుల్ని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల్ని ఆదామును సజ్దా చేయమన్నారు గౌరవార్థం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదాంకి సజ్దా చేయమన్నప్పుడు అందరూ సజ్దా చేశారు, ఇల్లా ఇబ్లీస్. ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సజ్దా చేశారు. ఇబ్లీస్ అడిగాడు. ఇబ్లీస్ అప్పటిదాకా అల్లాహ్ని ఎంతగా ఆరాధించేవాడంటే అంతగా ఆరాధించే గొప్ప భక్తుడు. ఎప్పుడైతే ఆదాంకి సజ్దా చేయమన్నాడో ఇబ్లీస్ చేయలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగాడు, ఓ ఇబ్లీస్, ఎందుకు నేను చెప్పిన తర్వాత ఆదాంకి నువ్వు సజ్దా చేయలేదు? ఎందుకు నువ్వు సజ్దా చేయలేదు అన్నప్పుడు శైతాన్ ఇబ్లీస్ అనుకున్నాడు, ఓ అల్లాహ్, ఆదాంని మట్టితో పుట్టించావు, నన్నేమో అగ్నితో పుట్టించావు. కింద మంట పెడితే అగ్ని పైకి వస్తుంది, మట్టి పైనుంచి కిందేసి ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది, అడుగుకి పెడుతుంది. నేను వాడికంటే గొప్పవాడిని కదా, నాకంటే నీచ స్థాయినటువంటి, నాకంటే తక్కువ స్థాయినటువంటి ఆపరణ మట్టితో పుట్టించబడిన మానవుడి ముందు నేను ఎందుకు తల వంచాలి? నేను సజ్దా చేయను అల్లా అని తిరస్కరించాడు. అల్లా మాట తిరస్కరించిన కారణంగా, అల్లా ఆజ్ఞ తిరస్కరించిన కారణంగా అప్పటిదాకా అల్లా దాసుడిగా ఉన్నటువంటి ఇబ్లీస్ శైతానుగా, తిరస్కారిగా మారిపోయాడు. అల్లా ఆగ్రహానికి గురి చేయబడ్డాడు. చూడండి, అప్పటిదాకా స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్న శైతాన్ ఎవరి వల్ల అల్లా ఆగ్రహానికి గురయ్యాడండి? మనిషి వల్ల, మన వల్లే కదా. ఎప్పుడైతే ఆ మనిషి వల్ల అల్లా ఆగ్రహానికి గురి చేయబడ్డాడో ఆ మనిషి మీద పగ ప్రతీకారాలు పెంచుకున్నాడు శైతాన్. ఎలా అయినా సరే వీడిని కూడా మార్గభ్రష్టుని గురి చేయాలి, అల్లా ఆగ్రహానికి గురి చేయాలని చెప్పేసి ప్రతీకారాలు పొందుకున్నాడు. ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం స్వర్గంలో అన్ని అనుభవిస్తుంటే శైతాన్ వచ్చి, ఓ ఆదం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ చెట్టు దగ్గరికి ఎందుకు పోవద్దన్నాడో తెలుసా? ఆ చెట్టు దగ్గరికి ఎందుకు పోవద్దన్నాడో తెలుసా? ఒకవేళ నువ్వు అది తింటే శాశ్వతంగా స్వర్గంలో ఉండిపోతావు, దైవదూతం అయిపోతావయ్యా అని వసవసలు ప్రేరేపిస్తున్నాడు. చివరికి ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం ఆ శైతాను మాయలో పడిపోయి తినవద్దు అని అన్న అల్లా ఏదైతే ఆజ్ఞ పెట్టాడో ఆ పండు, తినవద్దు అన్న పండు తిన్నారు. వారి శరీర వస్త్రాలు బహిర్గతమైపోయాయి. అల్లా ఆగ్రహానికి గురి చేయబడ్డారు. అల్లా ఆజ్ఞని తిరస్కరించారు. ఆ తర్వాత ఏమైంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారిని, హవ్వా అలైహిస్సలాం వీరిద్దరూ అల్లా ఆజ్ఞ ఏంటి? తినవద్దు అన్న పండు తిన్నారు. అల్లా ఆజ్ఞను తిరస్కరించారు. శైతాన్ ఇబ్లీస్ ఏమో ఆదాంకి సజ్దా చేయమంటే ఆ ఆజ్ఞను తిరస్కరించారు. వీరి ముగ్గురు అల్లా ఆజ్ఞని తిరస్కరించారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? కుల్లహబితు మిన్హా జమీయా, మీరు భూమి మీదకి వెళ్ళిపోదని గెంటేశాడు. నా ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు కాబట్టి ఓ శైతాన్, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, మీరు భూమి మీదకు వెళ్ళిపోండి ఒక పరీక్ష నిమిత్తం. కుల్లహబితు మిన్హా జమీయా వ ఇమ్మా యాతూన్నకుం కుల్లహబితు మిన్హా జమీయా, మీరు భూమి మీదకు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ సంతతిలో, మీ యొక్క మానవ జాతిలో మేము మా సందేశంలో ప్రవక్తల్ని పంపిస్తామన్నాడు. ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం పండు తిన్నారు. అల్లా ఆగ్రహానికి గురి చేయబడ్డారు. ఆ స్వర్గలోకం నుంచి, ఆ జన్నత్ నుండి ఆకాశం మీదకి, భూమి మీదకి పంపించబడ్డారు. చూడండి, ఎప్పుడైతే అల్లా ఆజ్ఞను తిరస్కరించి అల్లా ఆదేశానుసారం ఈ ప్రపంచంలోకి మానవుడు ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం ఈ భూమండలంకి వచ్చారు, అల్లా ఆజ్ఞని తిరస్కరించి తినవద్దు అన్న పండు తిన్న తరువాత అల్లా ఆగ్రహానికి గురి చేయబడ్డారు. పాపం, తప్పు చేశారు కదా. ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం తప్పు చేశారు. కానీ ఈ రోజు దాన్ని ప్రపంచంలో ఎలా అపోహ కల్పిస్తున్నారంటే, ఆనాడు ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం దేవుడి యొక్క ఆజ్ఞను తిరస్కరించి తినవద్దు అన్న పండు తిని పాపం చేశారండి. ఈ ప్రపంచంలోని మానవులందరూ ఆదాము యొక్క సంతానమే కదా, వారి పిల్లలమే కదా. మరి తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది కాబట్టి ఆదామవ్వ చేసిన పాప పరిహారంగా పుట్టే ప్రతి పిల్లవాడు పాపంతో పుట్టించబడుతున్నాడండి అని ఒక నసారా, ఈసాయి సోదరులు కల్పిస్తున్నారు. మరి వాస్తవానికి పుట్టే ప్రతి పిల్లవాడు పాపంతో పుడుతున్నాడా? లేదండి.
ఆనాడు ఆదం అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం తప్పు చేశారు, పాపం చేశారు. కానీ భూమి మీదకు వచ్చిన తరువాత వాళ్ళు చేసినటువంటి పాపానికి ప్రతిహారంగా పశ్చాత్తాపపడుతూ అల్లాహ్తో దువా చేశారు. ఏమని? రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూన మినల్ ఖాసిరీన్. రబ్బనా ఓ మా ప్రభువైన అల్లాహ్, ఓ సకల లోకాల ప్రభువైన అల్లాహ్, రబ్బనా ఓ మా ప్రభువైన అల్లాహ్, జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా, వల్లా మేము తినవద్దు అన్న పండు తిని నీ ఆజ్ఞను తిరస్కరించి మా ఆత్మలకు అన్యాయం చేసుకుని అల్లా మేము తప్పు చేశానల్లా, పాపం చేశానల్లా, వల్లా మమ్మల్ని క్షమించు అని ఆదం అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం అల్లాహ్తో క్షమాపణ వేడుకున్నారండి. ఆదం హవ్వ తప్పు చేశారు, పాపం చేశారు. కానీ వారు చేసిన పాపానికి ప్రతిహారంగా అల్లాహ్తో క్షమాపణ వేడుకున్నారు, దేవుడితో పశ్చాత్తాపపడ్డారు. దేవుడు రహ్మాన్, కరుణామయుడండి. ఎన్నో తల్లుల కన్నా ప్రేమించేవాడు. ఒక తల్లి తన బిడ్డ తప్పు చేస్తే క్షమిస్తుంది, మళ్ళీ తప్పు చేసిన క్షమిస్తుంది, మళ్ళీ తప్పు చేసిన క్షమిస్తుంది. ఒక తల్లి తన బిడ్డ ఎన్నిసార్లు తప్పు చేసిన క్షమిస్తుంటే, సృష్టి ప్రారంభంలో ఆదం అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం తప్పు చేస్తే ఎన్నో తల్లుల కన్నా ప్రేమ కలిగినటువంటి కరుణామయుడైన అల్లాహ్ మానవుని క్షమించాడా? ఆదాంని క్షమించాడా? ఆదాం చేసిన తప్పుకి పశ్చాత్తాపపడగానే రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా అని అల్లాహ్తో పశ్చాత్తాపపడగానే అల్లాహ్ క్షమించాడు. తన పాపానికి పరిహారం, క్షమాపణ దొరికింది. ఆదాం చేసిన పాపం ఆదిలోనే క్షమించబడింది. ఇక మానవునికి ఎలా సంక్రమిస్తుంది ఆలోచించండి. ఆ తర్వాత మరికొంతమంది ఈరోజు గ్రంథాల పరిజ్ఞానం లేని కారణంగా మనిషికి 7 జన్మలు ఉన్నాయండి, ఆ జన్మ ఈ జన్మలో మంచి పనులు చేసుకుంటే వచ్చే జన్మలో మంచిగా పుడతాము, లేకపోతే వచ్చే జన్మలో కుక్కగా పుడతాము అంటున్నారు. భయ ఆలోచించండి. ఈ రోజు ప్రపంచంలో పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, పుణ్యాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? పాపాలు ఎక్కువ ఉన్నారు. ఈ రోజు ప్రపంచంలో మనిషిని చెడుని బోధించేటటువంటి పాఠశాలలు ఉన్నాయా? ఎక్కడైనా ఇక్కడ మద్యం తాగడం నేర్పబడను ఉందా పాఠశాల? ఇక్కడ దొంగతనం చేయడం నేర్పబడను ఎక్కడైనా స్కూల్ ఉందా? ఇక్కడ హత్యలు చేయడం నేర్పబడను ఎక్కడైనా కాలేజ్ ఉందా? ఈ రోజు ప్రపంచంలో చెడుని నేర్పడానికి, పాపాన్ని నేర్పించడానికి ఏ విశ్వవిద్యాలయాలు, ఏ పాఠశాలలు లేకపోయినా ప్రపంచంలో మంచి కన్నా చెడే అధికంగా ఉంది. అవునా కదా? మరి 7 జన్మల సిద్ధాంతం కరెక్ట్ అయితే గనక, మనిషికి 7 జన్మలు అనేది నిజమైతే గనక, ఎవరైతే తప్పు చేస్తే, పాపాలు చేస్తే, చెడు పనులు చేస్తే వచ్చే జన్మలో కుక్కగానో వేరే జంతువుగానో పుడతారనేది నిజమైతే గనక, ఈరోజు పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి జంతువుల సంఖ్య పెరగాలి కదా. ఒకవైపేమో జూ వాళ్ళు జంతువుల సంఖ్య అంతరించిపోతుంది, పక్షుల సంఖ్య అంతరించిపోతుందని జూలో పెట్టి మరీ బంధిస్తున్నారు. ఆలోచించండి. మనిషికి 7 జన్మలు ఇవ్వండి, ఒకే జన్మ ఉంది. మరికొంతమంది ఏమంటున్నారు? సరైనటువంటి గ్రంథం పరిజ్ఞానం లేని కారణంగా ఏమంటున్నారు? నమస్సుబిల్లా, ఈ మనిషి ఎలా పుట్టించబడ్డాడంటే మనిషిలో 4 రకాల వర్ణాల వాళ్ళు ఉన్నారంట. ఒకళ్ళేమో దేవుడి యొక్క ముఖం నుంచి పుట్టించబడ్డారంట, ఆ పేరు నేను చెప్పడం లేదు, వాళ్ళు ఉన్నతమైనటువంటి భక్తులు అంట. దేవుడి ముఖం నుంచి ఒకరు పుట్టారండి, దేవుడి కాళ్ళ నుంచి మరొకరు పుట్టారండి, దేవుడి యొక్క చేతి నుంచి మరో వర్గం వాళ్ళు పుట్టారండి అంటున్నారు. లేదండి, మానవుడు దేవుడి యొక్క శరీర భాగాలతో పుట్టించలేదు, ఈ ప్రపంచం యొక్క మట్టితో పుట్టించబడ్డాడు. ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఏది ఏమైనప్పటికీ మానవుడు మట్టితో పుట్టించబడ్డాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాంని మట్టితో పుట్టించారు. మొట్టమొదటి స్త్రీ అయినటువంటి హవ్వా అలైహిస్సలాంని ఆదం అలైహిస్సలాం యొక్క వెన్నుముకతో సృష్టించారు. ఆది దంపతులైనటువంటి ఆదాం హవ్వాతో ఈ సృష్టికి శ్రీకారం చుట్టబడింది. మనం మన తల్లిదండ్రులు పుట్టాము, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టారు, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టారు. ఇలా మొట్టమొదటికి వెళ్తే ఒకే తల్లిదండ్రులు ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం. వారి నుండి ప్రపంచంలోని మానవ జాతి ఉనికిలోకి వచ్చిందండి. మరి సోదరులారా రండి, ఈరోజు ఈ జీవితంలో మన జీవిత రహస్యం ఏంటి? ఈరోజు మానవుడు ఎందుకు పుడుతున్నాడు? ఎందుకు మంచి జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? మనిషి ఎందుకు తన జీవితాన్ని గడపలేక, తన జీవితం అర్థం కాక అర్ధాంతరంగానే ఆత్మహత్యలతో ఎందుకు ముగించుకుంటున్నాడు? మరికొంతమంది పుట్టిన కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి పసిపిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతున్నారు. మరికొంతమంది ఎందుకు అనేక రోగాలతో చనిపోతున్నారు? మనిషి ఎందుకు ఈ ప్రపంచంలో పుట్టించబడ్డాడు?
ఎందుకు ఈ ప్రపంచం నుంచి ఒకరోజు చనిపోయి వెళ్ళిపోతున్నాడు? చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు? ఈరోజు చూడండి, ఈ విషయం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఈరోజు మనిషి దేని గురించైనా ఆలోచిస్తున్నాడు అంటే అది డబ్బు గురించి, ప్రపంచంలో అధికారం గురించి. ఈరోజు మానవుడు తన జీవితం గురించి, తన జీవిత రహస్యం గురించి, తన జీవిత పరమార్థం గురించి ఆలోచించడం లేదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా బకరా 2వ సూర 29వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, హువల్లదీ ఖలకలకుమ్ మా ఫిల్ అర్ది జమీయా, హువల్లదీ ఖలకలకుమ్ మా ఫిల్ అర్ది జమీయా. ఈ భూమండలంపైనటువంటి సమస్తం మనిషి కోసం అంటున్నాడు అల్లాహ్. ఈ భూమండలంపై చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, నీటిలో ఇదే చేపలు, పీల్చే గాలి, మండే అగ్ని, వీచే గాలి, ప్రవహించే నీరు, తిరుగుతున్న ఈ భూమి, నిలబడ్డ ఆకాశం, ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కోసం అండి? మనిషి కోసం మాత్రమే. చూడండి, ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజు ఉదయాన్ని చీకటి తెరని తీర్చుకుంటూ సూర్యుడు వస్తున్నాడు. ఈ సూర్యుడు ఎవరి కోసం అండి? సూర్యుడు ప్రతిరోజు దేదీప్యమానంగా వెలుగుతూ వస్తున్నాడు కదా, సూర్యుడికి ఏం లాభం? సూర్యుడు వెలుగుతున్నాడు కదా, సూర్యుడికి ఏమైనా లాభం ఉందా? చంద్రుడు వస్తున్నాడు, చంద్రుడికి ఏమైనా లాభం ఉందా? ఆకాశం నుండి ధారాళపాతంగా వర్షం కురుస్తుంది, ఆకాశానికి ఏమైనా లాభం ఉందా? చెట్లు మురుస్తున్నాయి, వాటికి ఏమైనా లాభం ఉందా? ఇవన్నీ ఎవరి కోసం? భూమి మన కోసం, సూర్యుడు మన కోసం, చంద్రుడు మన కోసం, ఆకాశం నుండి కురిసే వర్షం మన కోసం, పీల్చే గాలి, మండే అగ్ని, వీచే నీరు, ప్రవహించే నీరు, ఈ సమస్తం ఈ భూమండలంపైనటువంటి అన్ని మన కోసం అండి. అల్లాహు అక్బర్. సూర్యుడు మన కోసం ఎందుకని? ఆ సూర్యరశ్మి ద్వారా అల్లాహు అక్బర్ ప్రతిరోజు మన పంటలు పండుతున్నాయి, రాత్రి పగలు మారుతున్నాయి. చంద్రుడు మన కోసం, దేనికోసం? రాత్రి పూట చల్లని వెన్నెల కురిపిస్తుండడం ద్వారా ఆహ్లాదకరంగా రాత్రి సమయంలో నిద్రపోవడం కోసం. ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, ఎవరికి లాభం? మనకే అండి. ఏదైతే ఆకాశం నుండి ధారాళపాతంగా వర్షం కురవగానే ఆ కురిసిన వర్షం పీట భూమిగా మారిపోయినటువంటి నేలలోకి ప్రవేశించి ఆ నేలకి పచ్చని పంట పొలాలు, రకరకాల పంటలు పండుతున్నాయి. వాటి ద్వారా మన ఆహారాన్ని పుచ్చుకుంటున్నాం. అల్లాహు అక్బర్. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మానవుడి కోసమే అండి. మరి మనం ఎవరి కోసం? భూమి మన కోసమే, సూర్యుడు మన కోసమే, చంద్రుడు మన కోసమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మన కోసమైనప్పుడు మనం ఎవరి కోసం అండి? మన జీవితానికి ఏ పరమార్థం అంటూ లేదా? కేవలం వృధాగా పుట్టించబడ్డామా? అయహ్సబుల్ ఇన్సాను అయ్యుతరకు సుదా. ఓ మానవుడా, నీ జీవితానికి ఏ లెక్క లేదనుకుంటున్నావా? కేవలం టైం పాస్ కోసం పుట్టామా? లేదండి. మన జీవితానికంటూ కారణం ఉంది. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మీలో ఎవరు మంచి పనులు చేస్తారని పరీక్షించడం కోసం, మీలో ఎవరు మంచి పనులు చేస్తారా, మరియు వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. ఎవరైతే మిమ్మల్ని మీ తల్లి గర్భంలో మీకు ప్రాణం పోసి ఈ లోకంలోకి పంపించాడు, ఎవరైతే భూమి ఆకాశాల మధ్య సమస్తాన్ని నీ కోసం ఇచ్చాడో, ఆ సకల లోకాల ప్రభువైన అల్లాహ్ని గుర్తించి ఆయన చెప్పిన విధంగా ఆరాధన చేస్తూ మీలో మంచి పనులు ఎవరు చేస్తారా అని పరీక్షించడం కోసం ఈ లోకంలోకి పంపించాడు. కానీ ఈరోజు మనం దీన్ని ఆలోచించడం లేదు. ఈరోజు చెప్పండి, ప్రతి వ్యక్తికి, అతడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, తన తల్లిదండ్రులు ఎవరో తెలుసా తెలియదండి? తెలుసా తెలీదా? తెలుసు. మనకు జన్మనిచ్చిన మాసాలు మోసి కని పెంచిన తల్లి ఎవరో మనకు తెలుసు. కానీ అదే తల్లి గర్భంలో గర్భాశయ గాఢాంతకర 3 పొరల చీకట్ల మధ్య మనకు ప్రాణం పోసిన భగవంతుడు ఎవరు మాత్రం తెలియదు. మా దేవుడు వేరండి. హిందువులకు దేవుడు, ముస్లింలకు దేవుడు, క్రైస్తవులకు దేవుడు. మీ దేవుడు మీకు, మా దేవుడు మాకండి అని కల్పించుకున్నాం. వాస్తవానికి ఇన్ని మతాలు ఉన్నాయా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా? లేరండి. ప్రపంచంలోని మానవులందరూ ఒకే శరీర నిర్మాణంతో పుట్టించబడ్డాడు. మానవులోని ప్రపంచంలోని మానవులందరి దేహ నిర్మాణం ఒకేలా ఉంది. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా వ జఅల్నాకుమ్ వకబాఇల లితవాఫ్. ఓ ప్రపంచ మానవులారా, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా, మీరందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి అయినటువంటి ఆదాం హవ్వ నుండే పుట్టించబడ్డారు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు, అది భారతీయులైనా, అరబ్బులైనా, అమెరికన్లైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, అందరి యొక్క
అందరికీ 2 కళ్ళే ఉన్నాయి, అందరికీ 2 కాళ్ళే ఉన్నాయి, అందరి శరీర నిర్మాణం ఒకేలా ఉంది. వేరుగా ఉంది ఎవరికైనా? లేదండి, ఒకేలా ఉంది. ఎందుకని? వీటన్నిటినీ మనందరినీ తయారు చేసినవాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఒకేలా మన యొక్క నిర్మాణం చేశాడు. ప్రపంచంలోని మానవులందరి సృష్టికర్త ఒక్కడే కాబట్టి మనందరినీ ఒకేలా తయారు చేశాడు. మరి కులాలు మతాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని ఈ లోకంలోకి పంపించేటప్పుడు మనిషిగా పంపించాడండి, అంతేకాని మతాలతో పుట్టించలేదు. ఎప్పుడైతే శైతాన్ ఆదాం అలైహిస్సలాం వారి యొక్క సజ్దా చేయని కారణంగా శైతాన్ ఆదాం వల్ల అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యానని చెప్పేసి శైతాన్ మానవుడిపై పగా ప్రతీకారాలు పెంచుకున్నటువంటి శైతాన్ మానవుడిని మార్గ భ్రష్టత్వానికి గురి చేయాలని, మానవుల మధ్య విభేదాలు కల్పించాలని, మానవుడిని మార్గ భ్రష్టత్వం వైపు తీసుకుని వెళ్ళాలని మానవుడి ప్రపంచంలో పుట్టిన తర్వాత తమ తల్లిదండ్రుల ప్రభావం వల్ల, పరిసరాల ప్రభావం వల్ల మానవుడిని మతాలను కల్పించుకునే వాడిగా చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించలేదు. ఈ ప్రపంచంలోని కుల మతాలన్నీ కూడా మనిషి పెట్టుకున్నవి, అల్లాహ్ పుట్టించలేదండి. చాలా మంది ఇస్లాం అంటే కూడా ఏమనుకుంటున్నారంటే ఇస్లాం అంటే ఒక మతం అనుకుంటున్నారు. ముస్లింలు కూడా అనుకుంటున్నారు ఇస్లాం అంటే మా మతం అని. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ కూడా ఇస్లాంని మజ్హబ్ మతం అని చెప్పలేదండి. ఎక్కడ కూడా ఇస్లాం అన్న ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దీన్ ధర్మంగానే అల్లాహ్ తెలియజేశారు. ఇస్లాం అంటే ఏంటి? మతం కాదు, ధర్మం. ఇన్న దీన ఇందల్లాహ్ ఇస్లాం, అల్లాహ్ దృష్టిలో ఇస్లాం అంటే సనాతన ధర్మం. మానవుడు ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వచ్చిన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఆలమే అర్బాహ్తో ప్రమాణం చేశాము. ఎప్పుడైతే ప్రమాణం చేసి తల్లి గర్భం నుండి 9 మాసాల తర్వాత ఈ లోకంలోకి వచ్చాము, ఈ ప్రపంచం యొక్క అందచందాలకి ఆకర్షితులైపోయి, ఈ ప్రపంచం యొక్క మాయలో పడిపోయి, ఏ పరమార్థం నిమిత్తమైతే ఈ లోకంలోకి వచ్చామో ఆ పరమార్థాన్ని మరిచిపోయాము. ఏ కారణంతో ఈ లోకంలోకి వచ్చాము ఆ కారణాన్ని మరిచిపోయాము. మరి మరచినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి జాతిలోనూ తన ప్రవక్తల్ని పంపించాడు. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతిలోనూ అల్లాహ్ ప్రవక్తల్ని పంపించాడు. లికుల్లి హసనిన్ కితాబ్, ప్రతి ప్రవక్తకు కూడా గ్రంథాన్ని ఇచ్చాడండి రసూల్. వలకద బాస్వన ఫీ కుల్లి ఉమ్మతి రసూలా, ప్రతి జాతిలోనూ అల్లాహ్ తన ప్రవక్తల్ని పంపించాడు. ఆ ప్రవక్తల ద్వారా మనిషి ఏ విషయాన్నైతే మరచిపోయాడో, అల్లాహ్తో ఏ ప్రమాణమైతే చేస్తామో ఆ అలస్తు ప్రమాణాన్ని గుర్తు చేస్తూ పదే పదే ప్రతి ప్రవక్త తన జాతి ప్రజలకి ఇదే అందించాడు. అనిబుదుల్లాహ్ వజితనిబుత్తాగూత్, ఓ నా జాతి ప్రజలారా వినండి, ఓ మానవులారా వినండి, మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసిన సకల లోకాల ప్రభువు ఒకే ఒక్కడు, ఆయనని మాత్రమే ఆరాధించడానికి మీరు ఈ ప్రపంచంలోకి వచ్చారు, ఆయనని మాత్రమే ఆరాధించండి. వజితనిబుత్తాగు, ఆయనతో కూడా మనకు సాటి కల్పించకండి అయ్యా అనే విషయాన్ని తెలియజేశారు. شرع لكم من الدين ما وصى به نوح الذي أوحينا إليك وما وصينا به إبراهيم وموسى وعيسى أن أقيموا الدين ولا تتفرقوا فيه كبر على المشركين ما تدعون إليه. ఏ ధర్మాన్నైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఇచ్చారు, ఏ ధర్మాన్నైతే మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చారు, ఏ ధర్మాన్నైతే ఈసా అలైహిస్సలాం వారికి ఇచ్చారు, ఏ ధర్మాన్నైతే సమస్త ప్రవక్తలకు ఇచ్చారు, అదే ధర్మాన్ని అదే సందేశాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఇస్లాం అంటే మతం కాదండి, ఇస్లాం అంటే సనాతనమైనటువంటి ధర్మం ఇస్లాం. మరి సోదరులారా ఆలోచించండి, మన జీవిత పరమార్థం ఏంటి? ఈ విషయాన్ని చెప్పడం కోసం పంపించబడిన అనేక మంది ప్రవక్తలు, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనపై అల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని పంపించాడు. ఈ ఖురాన్ గ్రంథంలో మన జీవిత రహస్యం ఏంటో, మన పుట్టుక పరమార్థం ఏంటో అల్లాహ్ చెప్తున్నాడండి. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్, ఎవరైతే మన తల్లి గర్భంలో మనల్ని తయారు చేశాడో ఆ సకల లోకాల ప్రభు సమస్త మానవులను చిన్నాతులను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించడానికి ఈ లోకంలోకి పంపించాడు. మరి సోదరులారా, ఏ రోజు మనం ఆ విషయాన్ని గమనించామా? ఏ రోజు ఆ విషయాన్ని గుర్తించామా? ఏ రోజు ఎంతమంది నిజమైనటువంటి సృష్టికర్తను నమ్ముతున్నారు? ఈ రోజు ప్రపంచంలో ప్రతి మనిషి దేవుని నమ్మేవాడండి. ఈ రోజు ప్రపంచంలో అందరూ దేవుని నమ్మేవాళ్ళే, కానీ దేవుడు అన్న విషయంలో గజిబిజి గందరగోళానికి గురయ్యారు.
దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే 10 తలలు ఉండాలి, దేవుడు అంటే 10 కాళ్ళు ఉండాలి, దేవుడు అంటే దశావతారాలు ఉండాలి, దేవుడు అంటే ఆకాశాన్ని ఏదైనా చేయగలడు. ఆయన దేవుడు అంటే ఎలా మనం ఊహించుకుంటున్నాం? 10 కాళ్ళు, 10 చేతులు, 10 తలలు ఉండాలి. అక్కడ వెళ్తే మాకు పిల్లలు పుట్టాలి, అక్కడ వెళ్తే మాకు మంచి జరగాలి, అక్కడ వెళ్ళిన కాంచి మాకు ఏది అనుకుంటే అది జరగాలి, ఎలా అని మానవుడు దేవుణ్ణి కల్పించుకుంటున్నాడు. వాస్తవానికి దేవుని చూసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మరి దేవుడు అంటే ఎవరు? మన పుట్టుక పరమార్థమే ఆయన్ని తెలుసుకోవడం. మరి ఆ నిజమైన సృష్టికర్త ఎవరు తెలుసుకుందాం రండి. మరి సోదరులారా ఆలోచించండి, ఆ సృష్టికర్త ఎవరు అంటే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కుల్లు అల్లాహు అహద్, చెప్పండి ఆయన ఒకే ఒక్కడు, సృష్టికర్త ఒక్కడే అండి. ఈ ప్రపంచంలోని మానవులందరినీ ఎవరైతే తయారు చేస్తాడో ఆయన ఒకే ఒక్కడు. 2, 3, 3 మంది లేనే లేరు. ప్రపంచంలో మానవులు చాలా మంది అనుకుంటారు ఏమని, దేవుడు ఈ ప్రపంచంలో ఏం చేశాడు అంటే అండి, మానవుడిని ఈ లోకంలోకి పంపించిన తర్వాత మానవుడు పాపం చేస్తున్నాడు, ఈ ప్రపంచంలో పాపం పెరిగిపోయింది, ఈ పాపాన్ని తీసివేయడం కోసమే దేవుడే నరుడిగా మనుష్యుడిగా ఈ లోకంలోకి పుట్టి శిలువ మీద చనిపోయాడండి అని ఒక వర్గం. మరికొంతమంది ఏమో దేవుడు ఈ ప్రపంచంలో పాపం పెరిగిపోయినప్పుడు పాపాన్ని అంతమొందించడానికి, దుష్టులను సంహరించడానికి, దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థం ధర్మాన్ని స్థాపించడానికి త్రేతాయుగంలో ఒకరిలాగా, ద్వాపర యుగంలో ఒకరిలాగా, కలియుగంలో ఒకరిలాగా ఇలా అవతారాలు ధరించి దేవుడు పుట్టాడండి నౌసుబిల్లా ఇలా కల్పిస్తున్నారు. వాస్తవానికి దేవుడు పుట్టలేదు. అసలు దేవుడికి పుట్టుకే అవసరం లేదు. కుల్లు అల్లాహు అహద్, చెప్పండి ఆయన ఒకే ఒక్కడు, లం యలిద్ వలం యూలద్, ఆయన పుట్టినవాడు కాదు. అసలు పుట్టాల్సిన అవసరం లేదండి. దేవుడు ఒకే ఒక్కడు, 2, 3, 3 మంది లేరండి. ఎందుకని? ఒకవేళ కనుక ఈ పూర్తి ప్రపంచాన్ని నడిపించేటటువంటి సృష్టికర్త ఒక్కడు కాకుండా 2, 3, 3 మంది ఉంటే ప్రపంచం ఎప్పుడూ నాశనం చేయబడి ఉండేది. ఆలోచించండి, ఈ ఉమ్మదం ప్రారంభమై కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది. అల్లాహు అక్బర్. మరి అన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ప్రతిరోజు రాత్రింబవళ్ళు మారుతున్నాయి, ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఆకాశంలో వర్షం కురుస్తుంది. ఏనాడైనా సరే సూర్యుడు ఈ రోజు ఆదివారం అయ్యా నేను కూడా సండే తరగతి తీసుకుంటాను అని రానని ఎప్పుడైనా సూర్యుడు మొండికేశాడా? ఎప్పుడైనా చంద్రుడు ఈ రోజు నేను రానని మొండికేశాడా? లేదు. ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ప్రతిరోజు రాత్రింబవళ్ళు మారుతున్నాయి. ఆకాశంలో అంతరిక్షంలో గ్రహాలు, ఈ విశ్వంలో అల్లాహు అక్బర్, ఈ విశ్వంలో 8 గ్రహాలు, 9 గ్రహాల్లో ప్లూటోని తీసేస్తారు. ఈ 8 గ్రహాలలో ఈ గ్రహాలు ఈ విశ్వం ప్రారంభమైన దగ్గర నుండి గ్రహాలు ఒకదాని కక్షలో ఒకటి తిరుగుతూనే ఉన్నాయి. అల్లాహు అక్బర్. కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో గ్రహాలు తిరుగుతున్నాయండి. మరి ఎప్పుడైనా ఏ గ్రహమైన ఒకదాని ఒకటి ఢీకొని యాక్సిడెంట్ అవుతుందా? ఎప్పుడైనా సరే ఒక బస్సు కంటిన్యూషన్ గా 24 అవర్స్ బస్సు నడుపుతూనే ఉన్నాడు అనుకోండి, నైట్ డ్యూటీ చేశాడు, మళ్ళీ ఉదయాన్నే బస్సు నడుపుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. కంటిన్యూషన్ గా బస్సు నడిపితే ఆ నిద్ర మత్తులో ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. మరి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అల్లాహు అక్బర్, భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ తిరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఒకదాని ఉంటే యాక్సిడెంట్ తప్పకుండా ఎవరు నడిపిస్తున్నాడు? ఒకే ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి సజావుగా నడుస్తుంది. ఒకవేళ 2, 3, 3 మంది ఉంటే ప్రపంచం ఎప్పుడో నాశనం అయ్యేది. లౌకాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదతా ఫసుబ్హానల్లాహి రబ్బిల్ అర్షి అమ్మా యసిఫూన్. ఒకవేళ ఓ మానవులారా మీరు అనుకున్నట్లయితే గనక, మీరు అనుకున్నట్టే మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు అనేక మంది దేవుళ్ళు ఉంటే లౌకాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదతా, ఒకవేళ ఉన్నట్లయితే గనక ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోయేది. ఒక బస్సుని ఒకే వ్యక్తి ఒకే సమయంలో నడపగలడు. 2 నడిపితే యాక్సిడెంట్ అయిపోతుంది. అదే ఒక రాష్ట్రాన్ని ఒకే సీఎం నడుపుతాడు. 2, 3 ఉంటే ఆ వ్యవస్థ నాశనం చేయబడుతుంది. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని నడిపించేవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయనని మాత్రమే మనం విశ్వసించాలి. ఇదే మన జీవిత ప్రమాణం. ఒకే ఒక్కడు ఉన్నాడండి. వలా తకూలు సలాసా, దేవుడు 3 అనకండి, అది మీకే తెలుస్తాడు. ఆయన ఒకే ఒక్కడు, 3 కాదండి. ఆయన ఒకే ఒక్కడు, లం యలిద్ వలం యూలద్, ఆయన పుట్టలేదు. దేవుడు ఈ ప్రపంచంలో పుట్టేవాడు కానే కాదు.
సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా దేవుడు ఈ లోకంలో పుట్టాడు అని చెబుతున్నారు. వాస్తవానికి దేవుడు ఈ ప్రపంచంలో పుట్టాల్సిన అవసరం లేదండి. ఏమంటున్నారు? మానవుడు జన్మత పాపి అండి. ఆ పాపం ఈ లోకంలో తీసివేయకపోతే ఆదమప్ప చేసిన పాప పరిహార నిమిత్తం దేవుడు నటుగా ఈ లోకంలోకి పుట్టి శిలువ మీద చనిపోయాడు. నౌసుబిల్లా ఈ ఆపాదిస్తున్నారు దేవుడికి. గొప్ప అతి గొప్ప పాపం అండి. దేవుడు ఈ లోకంలో పుట్టాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఆదామప్ప తప్పు చేస్తే ఆ పాప పరిహారానికి ఫస్ట్ లోనే ఆయన చనిపోవచ్చు కదా. ఈ లోకంలో పుట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ దేవుడికి పుట్టుకుంటే మనలాంటి మనిషి అవుతాడు. దేవుడు మనలాగా మన తల్లి గర్భంలో మనలాగా 9 నెలలు 9 మాసాలు తల్లి గర్భంలో ఉంటే ఈ అన్నపిండ బ్రహ్మాండాన్ని ఎవరు తయారు చేస్తారు? ఈ అన్నపిండ బ్రహ్మాండాన్ని ఈ సృష్టిని ఎవరు నడిపిస్తాడయ్యా? ఎప్పుడైనా హైవే మీద ఎప్పుడైనా బండి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని బండి నడిపితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయి చనిపోతాము. మరి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటేనే యాక్సిడెంట్ అవుతుంది. మరి దేవుడు 9 మాసాలు 9 నెలలు తల్లి కడుపులో మనలాగా పుడితే, తల్లి కడుపులో మనలాగా ఉంటే ఈ ప్రపంచం నడుస్తుందా? ఈ ప్రపంచాన్ని ఎవడు నడిపిస్తాడు? ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన పుట్టినవాడు కానే కాదండి. ఆయన పుట్టాల్సిన అవసరం లేదు. నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఈ సృష్టికర్త, ఆ లోకాల స్వామి సృష్టికర్త ఎంత పెద్దవాడు. ప్రతిరోజు అజాన్ ద్వారా ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ అందరికన్నా అన్నిటికన్నా పెద్దవాడు. ఎంత గొప్ప పెద్దవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, భూమిపై 7 ఆకాశాలు ఉన్నాయి. అల్లాహ్ ఉన్నది కనుక సమావాతి వల్ల బొమ్మ బైనమ్మ ఈ సిద్ధకి అయ్యా 7 ఆకాశాలు ఉన్నాయి. 7 ఆకాశాలు. భూమి మీద నుంచి మొదటి ఆకాశానికి చేరుకోవడానికి 500 సంవత్సరాల ప్రయాణం పడుతుందన్నారు. మొదటి ఆకాశం నుండి 2వ ఆకాశానికి చేరుకోవడానికి మరో 500 సంవత్సరాలు. 2వ ఆకాశం నుండి 3వ ఆకాశం చేరుకోవడానికి మరో 500 సంవత్సరాలు. 3500 సంవత్సరాలు ప్రయాణం చేస్తే కానీ 7 ఆకాశాల పైకి వెళ్ళలేమండి. మరి 7 ఆకాశాల పైన అల్లాహ్ ఉన్నాడా? లేదు. ఒక మహాసముద్రం ఉంది. ఆ తర్వాత అల్లాహ్ యొక్క స్వర్గం 100 అంతస్తులు. దానిపైన అల్లాహ్ యొక్క కుర్సీ పాదపీఠం ఉంది. అల్లాహ్ పెట్టుకున్నటువంటి కుర్సీ పాదపీఠం ఉంది. అది ఎంత పెద్దగా ఉంది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ కుర్సీ విశాలం ఎంత అంటే ఒక సహారా ఎడారి, ఒక పెద్ద ఎడారిలో ఒక వ్యక్తి ఒక చిటికినర వేలు ఉంగరం పోగొట్టుకున్నాడు అనుకోండి. ఆ ఉంగరం పెద్దగా ఉంటుందా? ఇసుక ఎడారి పెద్దగా ఉంటుందా? ఎడారి పెద్దగా ఉంటుంది. ఆ పెద్ద ఎడారిలో ఆ చిటికిన వేలు ఉంగరం ఎంత పరిమాణం ఉంటుంది? దాని ముందు ఎంత? ఒక చిన్న ఇసుక అవుతాం. మరి అల్లాహ్ యొక్క కుర్సీ ముందు ఈ సమస్త విశ్వం ఒక చిన్న చిటికిన వేలు ఉంగరం అన్నారు. అల్లాహ్ పెట్టుకునే పాదపీఠం కుర్సీ ముందు ఈ పూర్తి విశ్వం. అల్లాహు అక్బర్. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అల్లాహు అక్బర్. ఏదైతే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నిటినీ కలిపి పాలపుంత మిల్కీ వే అంటారు. గెలాక్సీ. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నిటినీ కలిపి ఏమంటారండి? ఒక పాలపుంత గెలాక్సీ. ఇలాంటి పాలపుంతలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఇవన్నీ విశ్వం అనుకుంటే అల్లాహ్ యొక్క కుర్సీ ముందు ఒక ఎడారిలో ఒక చిటికిన వేలు ఉంగరం అంటారు అల్లాహ్ కుర్సీ ముందు. మరి అల్లాహ్ అర్ష్ ఎంత? అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం కుర్సీ ఈ భూమి ఆకాశాలను పరివేష్టించింది. అల్లాహ్ యొక్క కుర్సీ అంత గొప్ప అయితే అల్లాహ్ యొక్క అర్ష్ ఎంత పెద్దగా ఉంటుంది. మరి అల్లాహ్ ఇంకెంత పెద్దవాడండి? అల్లాహు అక్బర్. ఆలోచించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నరకం పైనుంచి ఒక రాయిని వేస్తే అట్టడుగు భాగానికి చేరుకోవడానికి 500 సంవత్సరాలు పట్టిందన్నారు. అల్లాహు అక్బర్. చూడండి, మన ఏదైనా ఒక 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఒక రాయి కిందకి వేసాం అనుకోండి, వితిన్ సెకండ్స్ లోనే కింద పడుతుంది. మరి అలాంటిది నరకం పై నుంచి ఒక రాయి వేస్తే అడుగుకి చేరుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది. మరి ఎంత లోతు ఉండాలి? మరి అలాంటి నరకంలో అల్లాహ్ సుబ్హానహు అడుగుతాడు, నరకమా నువ్వు నిండిపోయావా? లేదు లేదల్లా, ఇంకా ఏమైనా ఉంటే నరకవాసం వేయి అంటుంది. అల్లాహ్ సుబ్హానహు తన యొక్క పాదాన్ని ఆ నరకంలో పెట్టినప్పుడు నరకం అంటుంది, అల్లా ఇంకా చాలు, నేను నిండిపోయాను అంటుంది. అల్లాహ్ యొక్క పాదం ఎంత పెద్దది! ఈ భూమి ఆకాశాన్ని అల్లాహ్ తన చిట్టా చెట్టుగా
చేతులతో పట్టుకుంటానన్నాడు. అంత గొప్ప పెద్దవాడు అల్లాహు అక్బర్. ఈ పూర్తి విశ్వం అల్లాహ్ యొక్క కుర్సీ ముందు ఎడారిలో ఒక చిటికిన వీళ్ళు ఉంగరం అంత అయితే ఈ పూర్తి విశ్వంలో మనమెంత, మన కడుపు ఎంతండి? మరి అలాంటి గొప్ప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుడు ఒక చిన్న తల్లి కడుపులో జానుడు గర్భంలో పడతాడా? ఆలోచించండి అయ్యా. దేవుడు తల్లి కడుపులో పుట్టాడని మీరు ఎలా చదువుతున్నారు? అంత గొప్ప పెద్దవాడు జానుడు గర్భంలో ఎలా పడతాడు? ఆయన తల్లి గర్భంలో పట్టేవాడు కాదు, ఈ లోకంలో పుట్టేవాడు కానే కాదు. ఈ లోకంలో పుట్టి చనిపోవాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనలాగా పుట్టి మనలాగా చనిపోయేవాడు మనలాంటి మనిషి అవుతాడే కానీ సృష్టికర్త భగవంతుడు దేవుడు కానే కాడండి. ఆయనకి పుట్టుకోలేదు. ఒకవేళ దేవుడికి పుట్టుకుంటే చెప్పండి, దేవుడు ఒకడా కాదా? ఒక్కడే. ప్రపంచంలోనే అన్నటువంటి మానవులందరూ, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరి నోటి వెంట వచ్చే మాట దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడే అయితే కనుక ఒకవేళ దేవుడికి పుట్టుకుంటే ఏమవుతుందండి? దేవుడిని కన్నటువంటి తల్లి ఉంటుంది, దేవుడిని కన్నటువంటి తండ్రి ఉంటాడు. దేవుడికి ఒకవేళ పుట్టుకుంటే దేవుడు మనలాగా పుడితే దేవుడిని కన్నటువంటి తల్లి ఉంటుంది కదా. దేవుడు మనలాగా పుడితే మరి దేవుడిని కన్న తల్లి, దేవుడు, దేవుడి తల్లి, దేవుడి తండ్రి. దేవుణ్ణి పుట్టిస్తే అంత గొప్ప దేవత ఆలోచించండి. అప్పుడు దేవుడు, దేవుడి తల్లి, దేవుడి తండ్రి ఎంతమంది అయినండి? 3 దేవుడే. అప్పుడు దేవుడు ఒక్కడే అన్న దానికి అర్థం ఏముంది? ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహ్మానిర్ రహీం. ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ కరుణామయుడు, మీ సృష్టికర్త ఒకే ఒక్కడు. 2, 3, 30 మంది లేనే లేరయ్యా. ఆయన ఒకే ఒక్కడు. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని పరమాణు నుండి బ్రహ్మాండం దాకా ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పుట్టేవాడు కాదు. 2, మరణం లేనటువంటి వాడు. ఆయన మనలాగా చనిపోయేవాడు కాదు, మనలాగా బలహీనతకు గురయ్యేవాడు కాదు, మనలాగా చనిపోయేవాడు కాదు. చూడండి, చాలా మంది దేవుడు మా పాపాల కోసం చనిపోయాడండి అని అంటారు. ఏం అవసరమయ్యా? దేవుడు క్షమించాలి అనుకున్నప్పుడు అంటాడు, అయిపోతుంది. అల్లాహు అక్బర్. ఏదైనా ఆయన చేయాలి అనుకున్నప్పుడు అంటాడు, అయిపోతుంది. అల్లాహు లదీ ఖలక సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్. భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాన్ని, పర్వతాన్ని, ఈ సమస్తాన్ని 6 రోజులు పుట్టించిన ఆయన మంచి ఏదైనా తప్పు చేస్తే అంటే క్షమించండి, క్షమాపణ జరుగుతుంది. అల్లా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అంటే అయిపోతుంది. అలాంటి మహా సృష్టికర్త ఒక మానవుని క్షమించలేడా? క్షమించగలడు. ఆయన చనిపోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మరికొంతమంది ఆపద ముక్కుల వాడండి అంటారు దేవుడు అంటే. ఎవరండి? దేవుడు అంటే ఆపద ముక్కుల వాడండి అంటారు. ఆపద ముక్కుల వాడంటే ఎవరయ్యా? ఆపద నుండి, కష్టాల నుండి, కడగండ్ల నుంచి నిన్ను కాపాడేవాడు ఆపద ముక్కుల వాడు. ఆపద ముక్కుల వాడంటే ఆపదలకి, కష్టాలకి గురి చేయబడి చనిపోయేవాడు కాదు. ఆపద ముక్కుల వాడంటే తనని తాను కాపాడుకోలేక చనిపోయిన వాడు ఎలా ఆపద ముక్కుల వాడు అవుతాడు? తనని తాను కాపాడుకోలేక చనిపోయిన వాడు ఎలా రక్షకుడు అవుతాడు? ఆలోచించండి. మరణించేవాడు దేవుడు కాదండి, మరణాన్ని ప్రసాదించేవాడు దేవుడు. ఈ భూమండలంపై ఆదాము వేసిన వారి నుంచి ప్రళయం దాకా వచ్చే సమస్త మానవులు, సమస్త జిన్నాతులు, సమస్త జీవులని గుర్తించి మరణాన్ని ప్రసాదించేవాడే, మరణం ఇచ్చేటటువంటి వాడు సృష్టికర్త. మనలాగా మరణించేవాడు కాదండి దేవుడు అంటే. తనని తాను కాపాడుకోలేక చనిపోయిన వాడు, తనని తాను రక్షించుకోలేక మరణించిన వాడు దేవుడు కాదండి. ఈరోజు ముస్లింలలో కూడా చాలా మంది అజ్ఞానులు దేవుడు అంటే ఎక్కడ చూస్తున్నారు? దేవుని దేనిలో చూస్తున్నారండి? దేవుని సమాధిలో చూస్తున్నారు మనుషులు. దేవుడు ఎక్కడ ఉంటాడన్నా? సమాధిలో. మనలాగా దేవుడు చనిపోయాడండి అని చెప్పేసరి సమాధులని పూజిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? ఆయనకి మరణం లేదండి, ఆయన చనిపోయేవాడు కాదు. అల్లాహు అక్బర్. ఆయన మరణించేవాడు కాదు. కుల్లు మన్ అలైహా ఫాన్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తానికి మరణం ఉంది, కానీ మరణం లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రపంచంలో ప్రతి దానికి మరణం ఉంది, కానీ మరణం లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి మరణించే వాడిని ఎందుకు ఆరాధిస్తున్నారయ్యా? ఓ అజ్ఞానపు ముస్లింలారా, చెవి వెక్కి వినండి. అఫహాసిబల్లదీన కఫరు అయ్యత్తకిదా ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా ఆతదనా జహన్నమ లిల్ కాఫిరూన నుసులా. సకల లోకాలపైన అల్లాహ్ను కాదు అని, మరణం లేనటువంటి, పుట్టుక లేని, మరణం లేనటువంటి సకల లోకాలపైన అల్లాహ్ను కాదు అని
అఫహాసిబల్లదీన కఫరు అయ్యత్తకిదా ఇబాది మిన్ దూని ఔలియా, ఆ సకల లోకాలపైనటువంటి మరణం లేనటువంటి ఆయనను కాదు అని సమాధులని, దర్గాలని, బాబాలని, చెట్లని, సమాధులని పూజిస్తున్నారా? ఆలోచించండి. మరణించేవాడు దేవుడు కాదండి, మరణాన్ని ప్రసాదించేవాడు దేవుడు. ఆయన ఎన్నటికీ మరణించని వాడు. లోకాలను సృష్టించకపోవడం ఉన్నాడు, ఈ లోకం ఉన్న తర్వాత ఉన్నాడు, ఈ లోకం నాశనం అయిపోయిన తర్వాత కూడా ఎల్లకాలం ఉండేటటువంటి వాడు, మరణం లేనటువంటి సజీవుడు అల్లాహ్. అల్లాహ్ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతుం వలా నౌమ్. అల్లాహ్ ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, ఆయన కురుపు తీయనివాడు, నిద్రపోనివాడు, మరణం లేనటువంటి సజీవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుడు. దేవుడు అంటే మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాదండి. సృష్టికర్తని సృష్టించేవాడు కానీ సృష్టించబడిన వాడు కాదు. మరణం లేని వాడే నిజమైన సృష్టికర్త అంటే. ఆలోచించండి. 3, దేవుడు కంటికి కనిపించడు. ఈరోజు ప్రపంచంలో అజ్ఞానులు దేవుడు ఇలా ఉంటాడు అని ఒక చిత్రాన్ని, ఒక ప్రతిమని నిర్మించుకొని దేవుడు ఇలా ఉంటాడు అని కల్పించుకొని పూజిస్తున్నారు. మరికొంతమంది దేవుడు ఇలా ఉంటారని చిత్రపటాలు గీసుకుని ఆరాధిస్తున్నారు. మరికొంతమంది దేవుడు రాత్రి నాకు కల్లోకి వచ్చాడండి, ఆయన భుజాల మీద నేను భుజాలు వేసుకున్నాను, ఆయన ఇలా చెప్పాడు, రాత్రి దేవుడు నా కల్లో కనపడ్డాడండి, ఇలా అపూర్వం కల్పిస్తున్నారు. దేవుడు వాస్తవానికి కనిపించడం. చూడండి, ప్రతిరోజు దేదీప్యమానంగా సూర్యుడు వెలుగుతున్నాడే, ప్రతిరోజు చీకటి తెరను తీర్చుకుంటూ ప్రభాతాన్ని తీసుకుని వచ్చి సూర్యుడు అల్లాహ్ అక్బర్ వెలుగుతున్నాడే, అంత వెలుగుతున్నటువంటి సూర్యుడిని తదేకంగా 5 నిమిషాలలో చూడగలమా? చూడలేము. అరే సృష్టిలోని ఒక సృష్టి రాశి, ఒక సూర్యుడిని తదేకంగా 5 నిమిషాలు అలా మనం చూడలేకపోతే ఎంతో వెలుగు. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ మనల్ని పుట్టించిన సృష్టికర్త ఎంతో వెలుగు కలిగిన వాడండి, ఆయనని మనం చూడగలమా? లా యుద్రికుల్ అబ్సార్ వ హువ యుద్రికుల్ అబ్సార్. ప్రపంచంలో ఏ మానవుడు కూడా కంటితో, తన ఇంద్రియాలతో ఆ సృష్టికర్తని చూడలేడు. ఎవరు చూడలేరు. ప్రపంచంలో సృష్టికర్తని, దేవుణ్ణి ఎవరు చూడలేరండి. ఈ ప్రపంచంలో చూసిన వాడు ఎవరు లేరు. రేపు ఆఖిరలో ఒక పుణ్యాత్ముడికి, ఒక సదాచరణ చేసిన వాడికి, ఒక విశ్వాసికి స్వర్గంలో స్వర్గవాసికి కనపడతాడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఆయన కనపడదు. కంటికి కనిపించకుండా ఈ పూర్తి ప్రపంచాన్ని నడిపిస్తున్న వాడే దేవుడు. ఆయన 7 ఆకాశాలపైన, అర్షుపైన ఆసీనుడై ఉన్నాడు. ఆయనని మనం ఆరాధించాలి. పుట్టుక లేనివాడు, మరణం లేనివాడు, కంటికి కనిపించనివాడు, తిననివాడు, నిద్రపోనివాడు, ఆయన సృష్టికర్త అంటే ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఇదే మన జీవిత పరమార్థం. మరి సోదరులారా, ఆయన ఎవరు? ఆయని ఈ ప్రపంచంలో ఎవరైతే ఆరాధిస్తున్నామో, మనం ఆరాధిస్తున్నటువంటి వాడు పుట్టినవాడు కాదు, మరణం లేనివాడు, కంటికి కనిపించని వాడే నిజమైన సృష్టికర్త. మరి ఈరోజు మనం ఎవరు ఆరాధిస్తున్నామండి? అక్కడ వెళ్తే మాకు పిల్లలు పుట్టారండి, అక్కడ వెళ్తే మాకు కలిసి వచ్చిందండి, అక్కడ వెళ్ళిన కాంచి మాకు మంచి జరిగిందని ఎవరిని పడితే వారిని దేవుడిగా చేసుకుంటున్నావి. ఇది అత్యంత ఘోరమైనటువంటి పాపం అండి. అల్లాహ్ సుతరాము ఇష్టపడదు. ఒక తల్లిదండ్రులు, ఒక తల్లి ఎంతగానో తన బిడ్డకు నవమాసాలు మోస్తుంది. ఒక తల్లి చూడండి, తన బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎంత కష్టపడుతుందండి. 9 నెలలు భారం మీద భారం, భారం మీద భారం కష్టాన్ని అనుభవించి 9 నెలలు అల్లాహు అక్బర్ నవమాసాలు మోస్తుంది. ఆ తర్వాత తల్లి ఎన్నో పురిటి నొప్పులు భరించి తన బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత తండ్రి ఎంతగానో కష్టపడి ఆ పిల్లవాడి అవసరాలన్నీ తీరుస్తున్నాడు. 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత జన్మనిచ్చి నవమాసాలు మోసైకని పెంచిన తల్లిదండ్రుల్ని కాదని రోడ్డుని వెళ్ళే ప్రతి ఒక్కరిని, లేదంటే పక్కింటి వాళ్ళని అమ్మ నాన్న అనొచ్చు అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని రోడ్డును వెళ్ళే వాళ్ళని అమ్మా నాన్న అనొచ్చా? అనకూడదు. అరే మన తల్లిని కాదని, మన తండ్రిని కాదని వేరొకరిని అమ్మా నాన్న అంటాం. ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద పాపం. మరి అలాంటిది అల్లాహ్ అక్బర్, నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి సకల లోకాలపైన అల్లాహ్ను కాదు అని వేరొకరిని ఆరాధించడం కూడా అంతే ఘోరమైనటువంటి పాపం. మన జీవిత పరమార్థం ఎవరైతే మనం పుట్టించాడో
ఆ సృష్టికర్తని తెలుసుకొని ఆయన్ని ఆరాధించడమే మన జీవిత రహస్యం, మన జీవిత పరమార్థం. మరి సోదరులారా, ఆయననే ఖురాన్ గ్రంథం అంటుంది. అల్లా అంటే సమాజంలో చాలా మంది అనుకుంటారంటే అల్లా అంటే ముస్లింల దేవుడు అండి, అల్లా అంటే సాయిబుల దేవుడు అండి అని కనిపిస్తున్నారు. ఈరోజు చాలా మంది ముస్లింలు కూడా అనుకున్నారు అల్లా అంటే మా దేవుడు అని ముస్లింలు అనుకుంటున్నారు. అల్లా అంటే ముస్లింల దేవుడు, సాయిబుల దేవుడు అని వాళ్ళు అంటున్నారు. వాస్తవానికి అల్లా అంటే ముస్లింల దేవుడు కాదండి, అల్లా అంటే సాయిబుల దేవుడు కాదు. అల్లా అంటే ఎవరు? అల్లా అంటే ఆయనే. అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మస్తవా అలల్ అర్ష్. ఆయనే అల్లా. ఎవరు? ఎత్తైన ఆకాశాన్ని ఎవరైతే ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, ఎవరైతే భూమిని పాల్పుగా చేశాడు, ఎవరైతే ఆకాశాన్ని ధారాళపతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆయన అల్లా అండి. చూడండి, ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడండి మన భూమిపైకి వెలుగుని తీసుకుని. ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడా లేదా? మన భూమండలం నుండి సూర్యుడికి ఎంత దూరం ఉందండి? 14,99,98,500 కిలోమీటర్ల దూరం ఉంది. మన భూమండలం నుంచి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే 14,99,98,500 కిలోమీటర్లు. అల్లాహ్ అక్బర్. అంత దూరం ఉంది. సూర్యుని కాంతి ఎన్ని నిమిషాల్లో వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్, మన చంద్రుడి నుంచి మన పొన్నూరు ఎన్ని కిలోమీటర్లు అండి? 10 కిలోమీటర్లు. బండి మీద కనీసం రావడానికి 15 నిమిషాలు పడుతుంది. 10 కిలోమీటర్లు రావడానికి 10 నుంచి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 15 నిమిషాల సమయం పడుతుంది. 14 కోట్ల కిలోమీటర్లు సూర్యుడి నుండి భూమి, మరి అక్కడి నుండి సూర్యుడి కాంతి కేవలం 8 నిమిషాల్లో వస్తుందండి. ఎవరు పంపిస్తున్నాడు? ఆయన సృష్టికర్త అల్లాహ్ అంటే. అల్లాహ్ అక్బర్. ఆలోచించండి. అల్లాహుల్లదీ ఖలకకుం, ఆయనే సృష్టికర్త అంటే. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా వజఅల లకుం సమాం వల్ అబ్సార వల్ అఫీదా ఖలీలం మా తష్కురూన్. ఆయనే అల్లాహ్ అంటే. ఎవరు? వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం. ఆయనే అల్లాహ్ అంటే. అల్లాహ్ అంటే ఆయనే. ఎవరండి? ఎవరైతే తల్లి కడుపులో గర్భాశయ గాఢాంధకర 3 పొరల చీకట్ల మధ్య, గర్భాశయపు పొర, అండాశయపు పొర, మాది పొర, 3 పొరల చీకట్ల మధ్య మనల్ని తయారు చేశాడు ఆయన సృష్టికర్త. ఈరోజు చూడండి, ఎండాకాలం అది మధ్యాహ్నం సమయంలో తలుపులు వేసుకొని ఏసీ లేదా ఫ్యాన్ కూలర్ వేసుకుని కరెంటు పోయింది. 10 నిమిషాలు కరెంటు పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? 5-10 నిమిషాలు కరెంటు లేదా కరెంటు పోతే ఉక్కిరి బిక్కిరైపోతాం, గాలి లేకపోతే. అల్లాహ్ అక్బర్. 10 నిమిషాలు కరెంటు పోతేనే, గాలి ఆడకపోతేనే మనం ఉక్కిరి బిక్కిరైపోతామే. మరి అలాంటిది వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, ఆ తల్లి కడుపులో 9 మాసాలు ఉన్నామయ్యా. 9 నెలల 3 పొరల చీకట్ల మధ్య తల్లి కడుపులో మరి గాలి లేకుండా మనం ఎవరు తయారు చేస్తాడు? ఆలోచించండి. ఆయన సృష్టికర్త అంటే. తల్లి కడుపులో 9 నెలలు 9 మాసాలు మనల్ని ఉంచిన వాడి సృష్టికర్త. అల్లాహ్ అక్బర్. చూడండి, ఒక ఇంట్లో ఒక భార్య, భర్త, 2 పిల్లలు. మాటలు వచ్చినటువంటి చిన్న పిల్లలని తల్లిదండ్రులు అంటారు, అరే నాన్న, మేము పక్కనే ఫంక్షన్ ఉంది నాన్న, గుంటూరు వెళ్ళొస్తాము, సాయంత్రం కల్లా వచ్చేస్తాము నాన్న. సాయంత్రం మగరిబ్ అసలు లేదా మగరిబ్ కల్లా వచ్చేస్తామన్నారు. ఇంట్లో ఫోన్ చేసి పిల్లలు ఆడుకోవడానికి టీవీ, సెల్ ఫోన్ చేసి బయట లాక్ చేసి వెళ్ళిపోయారు. 4 అయిపోయింది రాలా, 5 అయిపోయింది రాలా, 6 అయిపోయింది రాలా, 7 అయిపోయింది రాలా. మాటలు వచ్చిన పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారండి, 10 సంవత్సరాల పిల్లలు. ఏం చేస్తారు? మా అమ్మ నాన్న లేట్ అయిపోయిందిలే, పాపం బస్సు లేదేమో అని అడ్జస్ట్మెంట్ అయిపోయి ఉంటారా? ఉండదు. ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. అమ్మీ కాహే, అబ్బా కాహే, వస్తారన్నారు కదా మగరికి సాయంత్రానికి, ఇంకా రాలేదని ఫోన్ చేస్తారు. ఎందుకని? చంటి పిల్లలకి రాత్రి చీకటి అంటే భయం అండి, అవునా కదా? అల్లాహు అక్బర్. అర్ధరాత్రి ఒంటరిగా మనమైనా పడుకోలేము, ఒక రోజు 2 రోజులు పడుకుంటాము. మరి అలాంటిది అల్లాహు అక్బర్. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, తల్లి కడుపులో గర్భాశయ గాఢాంధకర 3 పొరల చీకట్ల మధ్య ఎలాంటి ఫికిర్ లేకుండా, ఎలాంటి భయం లేకుండా మనల్ని 9 నెలలు 9 మాసాలు ఎలాంటి ఫికిర్ లేకుండా ఉంచిన వాడు ఎవరండి? ఆయన అల్లాహ్ అంటే. ఆలోచించండి.
ఈరోజు మనం తింటున్నామండి, ఈరోజు మనం కష్టపడి తింటున్నాం అల్హమ్దులిల్లాహ్. మరి ఒకానొక రోజున తల్లి కడుపులో 9 నెలలు ఉన్నామయ్యా, మరి 9 నెలలు మనకు ఆహారం ఎలా? ఈరోజు మనం కష్టపడి పనిచేసి తింటున్నాం, మరి 9 నెలలు తల్లి కడుపులో ఉన్నప్పుడు మనకు ఆహారం రిజక్కెలా? అల్లాహు అక్బర్. తల్లి కడుపులో మనం 9 మాసాలు ఉన్నప్పుడు తల్లి యొక్క పేగు అనే బంధం ద్వారా కనెక్షన్ పెట్టి, తల్లి తిన్నటువంటి ఆహారాన్ని పేగు అనే బంధం ద్వారా కనెక్షన్ పెట్టి, తల్లి తిన్న ఆహారాన్ని డైజెస్ట్ అయిన తర్వాత తల్లి అనే పేగు అనే బంధం ద్వారా కనెక్షన్ పెట్టి 9 మాసాలు మనకి రిజల్ట్ ఇచ్చాడు. ఆయన అల్లాహ్. తల్లి కడుపులో 9 మాసాలు 9 నెలలు తల్లి తిన్న ఆహారాన్ని డైజెస్ట్ ఎనర్జీ ద్వారా మనకు ఆహారాన్ని ఇచ్చిన వాడే సృష్టికర్త. అంతే. ఎప్పుడైతే 9 నెలల తర్వాత పుట్టగానే ఆ పేగు అనే బంధాన్ని కట్ చేస్తారు, ఆ తర్వాత తల్లి యొక్క స్తనాల నుండి అతి మధురమైన పాలను ఎవరైతే ఇచ్చాడో ఆయన మన సృష్టికర్త. అల్లాంటి ముస్లింల దేవుడు కాదు. ఈరోజు చూడండి, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, నీటిలో చేపలు ఎగురుతున్నాయి. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ నీటిలో ఎగిరే చేపలు కానీ ఏ ఉద్యోగం వ్యాపారం పనులు చేయడం లేదు కదయ్యా, మరి వాటికి ఎవరు తినిపిస్తున్నారు? అల్లాహ్. సముద్రంలో ఒక చేప ఉన్నది, తిమింగలం. అందరికీ తెలిసింది. సముద్రంలో ఒక పెద్ద చేప తిమింగలం ఉంది, బ్లూ వేల్, నీలి తిమింగలం అంట. అది అత్యంత బరువైనటువంటి తిమింగలం. అయితే ఆ తిమింగలకి చేపకి ఒక పిల్ల చేప తిమింగలకు చేప పుడుతుంది. అది పుట్టినప్పుడే అల్లాహ్ అక్బర్ రోజుకి 3 నుంచి 400 లీటర్ల పాలు తాగుతుంది. ఏంటంటే 3 నుంచి 400 లీటర్ల పాలు తాగుతుందంట ఆ చేప, తిమింగల పిల్ల. మరి ప్రతిరోజు ఆ చేపకి ఎవరు పాలు తాపిస్తున్నారు? సమస్త ఆకాశం ఎగిరే పక్షులకు ఎవరు తినిపిస్తున్నారు? నీటిలో ఎగిరే చేపలకు ఎవరు తినిపిస్తున్నారు? ఈ సమస్త మానవుడికి ఎవరైతే తినిపిస్తున్నాడో ఆ ఉపాధి ప్రదాత పేరు అన్నారు. అలాంటి ముస్లింల దేవుడు కాదండి. పరిస్థితులను ఆలోచించండి. ఆయనని తెలుసుకుని ఆయన్ని ఆరాధించడమే మన జీవిత పరమాత్మ. ఈ ప్రపంచం ఒకరు సొంతమైపోతుంది. చివరి మాటకు పెంచాలనిపిస్తాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఫిత్రత్ అల్లాహి లదీ ఫతర అన్నాస అలైహా లదీక దాలిక దీనుల్ ఖయ్యిమ్. పుట్టే ప్రతి పిల్లవాడు, ఓ మానవులరా, మిమ్మల్ని అల్లాహ్ ఏ స్వభావం మీదైతే పుట్టించాడో ఆ స్వభావం, ఆ ధర్మంపై స్థిరంగా ఉండాలి. అల్లాహ్ సృష్టి మార్చ శక్యము కాని సుమా. పుట్టే ప్రతి పిల్లవాడు తన సహజ ధర్మం ఇస్లామీనే పుట్టించబడతాడు, ముస్లింగానే పుట్టించబడతాడు. పుట్టిన తర్వాత తమ తల్లిదండ్రుల ప్రభావం వల్ల, పరిసరాల ప్రభావం వల్ల తమకు నచ్చిన వారిని, తమకు మెచ్చిన వారిని, ఎవరిని పడితే వారిని దేవుడిగా చేసుకుంటాడు. కానీ వాస్తవానికి మానవులంతా ఒకటే, మానవులందరి దేవుడు ఒకరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచం ఒకరోజు అంతమైపోతుంది. ఈ ప్రపంచంలో మనం ఒకరోజు చనిపోవాలని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కుల్లి నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టిన ప్రతి ప్రాణి ఒకరోజు చనిపోవలసింది. ఏదో ఒక రోజు అల్లాహ్ మనకి ప్రాణం పోసాడు, ఒకరోజు మనం చనిపోతాం. మరి సోదరులారా, అయ్యా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మీరు ఏ కారణం లేకుండా ఈ ప్రపంచంలో పుట్టారా? ఈ ప్రపంచంలో చిన్న పరమాణువుని మొదలుకొని అతి పెద్ద వస్తువులు, గుండు సూది మొదలుకొని గగనతలంలో విహరించి విమానాల దాకా ప్రతి వస్తువు ఏ కారణం లేకుండా తయారు చేయగలరు. మరి అలాంటిది మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసిన సృష్టికర్త ఏ కారణం లేకుండా తయారు చేశాడా? లేదండి. మన పుట్టుకి కారణం ఏంటంటే, మన జీవిత పరమార్థం ఏంటంటే, మన జీవిత రహస్యం ఏంటంటే, మనకు ప్రాణం పోసినటువంటి సృష్టికర్తని గుర్తించి ఆయన్ని ఆరాధించాలి. ఇదే మన జీవిత పరమార్థం. కాబట్టి సోదరా, ఆలోచించండి. ఈ జీవితం ఒకరోజు అంతం ఉంటుంది. ఒకరోజు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళాలి. ఆ ప్రాణం పోకముందే మనకు ప్రాణం పోసినటువంటి నిజమైన సృష్టికర్తను గుర్తించి ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎవరైతే ఈ విషయాన్ని మర్చిపోతారో ఇహపరలోకాల్లో నష్టపోతారు. మరి ఆలోచించండి, మనిషికి 7 జన్మలు లేవండి. ఒకే జన్మ. ఇక్కడే పుడతాము, ఇక్కడే చనిపోతాము. చనిపోయిన తర్వాత సమాధిలో నుంచి రేపు ఆయన లేపి మన జీవితం గురించి లెక్క తీసుకుంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఆ రోజున ఆ నరకాగ్ని శిక్ష నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఎవరైతే ప్రాణం కోసం సృష్టికర్తను గుర్తించి ఆయన మాత్రమే ఆరాధించాలి. చివరి మాట సోదరులారా,
ఆ రోజున తీర్పు దినం రోజున ఎవరైతే మంచి పనులు చేసుకుంటారో అలాంటి వారు స్వర్గంలో వెళ్తారు. ఎవరైతే సృష్టికర్తను ఆరాధించుకున్న పాపాలు చేస్తారో వారు నరకంలో వెళ్ళిపోతారు. నరకంలోకి వెళ్ళినటువంటి నరకవాసులతో నరకం యొక్క దూతని ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఏమని? అలం యాతికుం నసీర్ కాలు బల అలం యాతికుం నసీర్, ఏంటయ్యా మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు? మీరు దేనికోసం పుట్టించబడ్డారో, మీ జీవిత పరమార్థం ఏంటో, మిమ్మల్ని పుట్టించినటువంటి నిజమైన సృష్టికర్త ఎవరు, మీకు చెప్పేవాడు ఎవరు రాలేదా? అలం యాతికుం నసీర్ కాలు బల కద జానా నసీర్, ఎందుకు రాలేదయ్యా? వచ్చేవాడు వచ్చాడు, మానవులంతా ఒక్కడే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే, ఆయన గుణగణాలు ఏంటో చెప్పాడు, ఆయనని మాత్రమే ఆరాధించాలి అన్న విషయాన్ని తెలియజేశారు. కానీ ఒక జవన మేము తిరస్కరించాము. మా నస్తలబ్రాహ్మణం ఆ రోజు విని ఉన్నట్టయితే, ఆ రోజు ఆచరించి నిజమైన సృష్టికర్తని ఆరాధించి ఉంటే ఎంత బాగుందో అని చేతులు కొడుకుని ఏడ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడే మనం ఏదైనా చేస్తే చనిపోయిన తర్వాత మరో అవకాశం ఇవ్వబడదు. కాబట్టి ఇన్షాల్లా ఆలోచించండి. ఈ జీవిత పరమార్థం ఏమిటంటే నిజమైన సృష్టికర్త ఒక్కడే, ఆయన వల్ల ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఒకటి అల్లాహ్తో దుఆ చేస్తున్నాము, వల్ల మా జీవితంలో ఏదైతే తెలిసి తెలియక అజ్ఞానంతో జీవితాన్ని గడుపుతున్నామో ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టి మా జీవితం యొక్క అసలు పరమార్థాన్ని గుర్తించి నిన్ను మాత్రమే ఆరాధించే సౌభాగ్యాన్ని వల్ల అందరికీ ప్రసాదించు. వల్ల మేమందరం ఒక్కటే, మానవులంతా ఒక్కటే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే అన్న విషయాన్ని నమ్మి దానిపై ఆచరించే సౌభాగ్యాన్ని వల్ల మాకు ప్రసాదించు. వల్ల నిన్ను మాత్రమే ఆరాధిస్తూ జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని వల్ల మాకు ప్రసాదించు. వాళ్ళ కులమత దేశం నుండి మేము దూరంగా ఉండే సౌభాగ్యాన్ని వల్ల మాకు ప్రసాదించు. అల్లా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించి ఆయన అడుగు జాతరలో వచ్చే సౌభాగ్యాన్ని వల్ల మాకు ప్రసాదించడం వల్ల మేము చనిపోయి మా నోటి వెంట లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఆ కలిమా వచ్చే సౌభాగ్యాన్ని వల్ల మాకు ప్రసాదించడం వల్ల మేమందరం చనిపోయిన తర్వాత రైతున్నటువంటి సహనం నరకాత్మ శిక్షణను రక్షించబడి స్వర్గంలోకి వెళ్ళే అదృష్టాన్ని సౌభాగ్యాన్ని వల్ల మాకు ప్రసాదించు. ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి.